మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో మీ అందరికీ కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. ప్రత్యేకంగా దైవజనులు, వేదికను అలంకరించిన దేవుని సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్నాళ్ళు మంచిగా మైక్ పెట్టారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. డిజిటల్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇక్కడ ఎందుకున్నాం, ఏం చేస్తున్నాం? ఊరినే కాసేపు ఏమన్నా కాలం గడుపుతున్నావా? అసలు ఏం చేస్తున్నాం? ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం మేము అక్కడ ఉన్నప్పుడు నేను లేట్గా వచ్చాం, స్నానం చేయడానికి అన్నట్టు వెళ్ళా. నేను కొన్ని మాటలు అనుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రశ్న, ఏంటి అసలు మీరు అంత దూరం వెళ్ళి చేసేది? ఆ చేసుకునేది ఏదో కాసేపు ఇక్కడ చేసుకుంటే అవదా? వాయ్ సేవకులు ఇక్కడ ఉన్నారు, సేవకురాండ్రు ఇక్కడ ఉన్నారు. అమ్మగారికి వందనాలు, మన ఎలమర పాస్టమ్ గారికి. నేను గుర్తుపట్టలేదు, క్షమించాలి మీరు నన్ను. ఇందాకడే తమ్ముడు చెప్పారు, అన్న అయ్యగారు గొప్ప దైవజనులు. అయ్యగారు వారి సహవాసం, జిఎఫ్ఏ అంటే కేపీ హన్నన్ గారు అంటే ఇంకా గొప్ప దైవజనులు. నేను అనుకోవడం ప్రపంచంలో మన తరంలో 1,00,000 మందిని సిద్ధపరిచిన దైవజనుడు కేపీ గారి కన్నా ఇంకా గొప్ప దైవజనుడు మన తరంలో లేరని నా ఉద్దేశం. నాట్ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా. ఆ దైవజనుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదదాయకం. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడికి ఎందుకు వచ్చాం అనేది కొంతమందికి తెలియని విషయం. సేవకులు ఇక్కడ ఉన్నారు, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి, పాస్టమ్ గారికి తెలియాలి, విశ్వాసులకు తెలియాలి. లేకపోతే ఏమనిపిస్తుందంటే, ఎందుకురా ఈ బోర్లన్నీ ఏంటి అసలు, ఇవంతా ఏంటిది, ఏదో ఒకటి చేసి సరిపెట్టచ్చు కదా, ఇంత చేయాలా అనిపిస్తుంది. పరలోకం అర్థమైతే, నరకం అర్థమైతే, దేవుని ప్రణాళిక అర్థమైతే, దేవుని చిత్తం అర్థమైతే మనకేమనిపిస్తుందంటే, అవును ఈ బోర్లు చాలు, అవును ఈ మీటింగు చాలదు, అవును ఈ మైకులు చాలు, ఇంకా పెద్ద పని జరగాలి, ఇంకా ఎక్కువ సభలు జరగాలి, ఇంకా ఎక్కువ చోట్లకు వెళ్ళాలి, ఇంకా ఎక్కువ పాటలు పాడాలి, ఇంకా ఎక్కువ వర్తమానాలు వినబడాలి, వినిపించాలి, వినాలి, ఇంకా ఇంకా ఇంకా. అది జరగాలంటే నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఈ పదాన్ని వాడుతున్నా. కరుణాకర్ గారు, పరలోకం నిజం, నరకం నిజం. అవునా కదా? యేసయ్య భూలోకానికి నరులను పాపము నుండి తప్పించి, ఇందాక అన్నగారు చెప్పినట్లుగా ఆయన స్వంత రక్తముతో కడిగి ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచి పాపము నుండి విడిపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చిన మాట నిజం. ఆయనను నమ్ముకుంటే గొప్ప విడుదల కలిగే మాట నిజం. ఈ సంగతులు మీకు తెలిసినప్పుడు మీరు ఇక ఆగరు. మా విశ్వాసి ఒక ఆయన నన్ను డోకిపర తీసుకెళ్ళారు, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. వాళ్ళ మేనల్లుళ్ళు ఆస్ట్రేలియా వెళుతున్నారని, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా, అక్కాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియా వెళుతున్నారంటే వెళ్ళా. మేమిద్దరం వెళ్ళేసరికి వాళ్ళు ఉన్నారు, పాస్టర్ గారు వచ్చారు అని చెప్తున్నారు, కూర్చోబెట్టారు, మమ్మల్ని టీ ఏది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలిద్దరు అక్కడ లేరు. అక్క పిల్లలేరి అని అడుగుతున్నాడు ఈయన మేనల్లుళ్ళు. ఆవిడ ఇట్లా అంటుంది, ఇటు చూడాలి మీరు, ఇలా అంటుంది ఆవిడ, ఇలా అంటున్నారు, పిల్లలేరి పిల్లలేరి అంటున్నాడు భర్త గారు, పిల్లల తండ్రి. ఎక్కడున్నారు పిల్లలు, కనపట్లా.
ముసలమ్మేది అన్నాడు. వారి నానాళ్ళమ్మ కనపట్ల. ఎక్కడికి వెళ్ళారు? ఈ లోపుగా ముగ్గురు వచ్చారు, 2 పిల్లలు, తల్లి, నానమ్మ. ఎక్కడికి వెళ్ళారే అన్నాడు. మా అమ్మగారు ఏం మాట్లాడట్లా. ఎక్కడికి వెళ్ళారా అని వాళ్ళ గట్టిగా అరిచాడు. అప్పుడు మెల్లగా భార్య అంది, పిల్లల తల్లి చర్చికి వెళ్ళారులే, మందిరానికి ప్రార్థన చేయించుకుని రావడానికని వెళ్ళింది అని చెప్పాను. వెళ్ళావా? కప్పెడితే ఆగవు నువ్వు. ఇది డైలాగ్ ఆయన వాడింది. ఎక్కడ ఏం చేస్తున్నాడంట? గంప కింద కప్పి పెడుతున్నాడు. తెలుసుగా కప్పెట్టడం అంటే? అయినా ఆగట్లేదంట ముసలం. కోడి పిల్లలు. ఇక్కడ కుక్క చూడండి, 10 సార్లు దోలేరు, వచ్చేసింది. అది ఆ స్పిరిట్ మనలో ఉంటే బాగుండు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. దానికి ఏం పని నాకైతే తెలీదు. కప్పెడితే ఆగని బిడ్డలుగా ఉండాలి మీరు. మేము ఫస్ట్ ఇయర్లో బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక పాట నేర్పారు. ఇట్స్ బబ్లింగ్ ఇన్ మై సోల్, ఐఎమ్ సింగింగ్, ఐఎమ్ డాన్సింగ్ సిన్స్ జీసస్ కీప్స్ మీ హోల్. ప్రభువు నన్ను స్వస్థపరిచిన దగ్గర నుండి, బాగు చేసిన దగ్గర నుండి, రక్షించిన దగ్గర నుండి నా హృదయంలో అది పొంగుతుంది, పొర్లుతుంది, పారుతుంది. నేను ఇంకా కప్పిపెట్టిన ఆగే పరిస్థితి ఏమీ లేదన్నట్లుగా మిమ్మల్ని అందరినీ చేసిపోదామని మేము ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఇక్కడ నుండి బిడ్డలు మీరున్నారే, మీరు కూడా వెళ్ళి ఒక సువార్త కూటం పెట్టాలి. రేపటి నుంచి మీరు కూడా యేసయ్య ప్రేమను ప్రకటించాలి. 2 అక్కళ్ళు, 2 సహోదరీలు, పద్మ గారు, రోజమ్మ గారు మా సంఘము నుండి బయలుదేరి వెళ్ళి నిరుడు, అంతకుముందు కూడా చేశారు. నేను చెప్పేది నిరుటి లెక్క. 2023లో 22 గ్రామాలు డోర్ టు డోర్ తిరిగి యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు, ఈ నామములో రక్షణ ఉన్నది, ఈ నామములో పరలోకం మీకు దొరుకుతుంది, ఈ నామములో పాపక్షమాపణ ఉన్నది, అమ్మా ప్రభువుని నమ్ముకోండి, రక్షణ పొందుకోండి, నిత్య జీవాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. పాపాన్ని క్షమించేది యేసయ్య ఒక్కడే. కారణం ఆయన మన పాపముల కొరకు కలువరిలో సిలువలో బలియాగమయ్యారు, ప్రాణం పెట్టారు అని ప్రకటించి వచ్చారు. వాళ్ళిద్దరిని సాక్ష్యం చెప్పమని అడిగా నేను. మా సభల్లో ఫిబ్రవరి 5, 6, 7 మగ సభలు జరుగుతాయి. మిమ్మల్ని కూడా మీ పాస్టర్ గారి పర్మిషన్తో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారిని కూడా. హల్లెలూయా. ఇటు చూడండి అందరూ. ఆ సాక్ష్యం చెప్పించినాక నాకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి. పాస్టర్ గారు మీరు మంచి పని చేశారండి. ఆ రోజు సాక్ష్యం చెప్పించారే అన్న మాట్లాడబోయే ముందు ఆ సాక్ష్యం విని ఇప్పుడు మా విశ్వాసులు కూడా సువార్తకు బయలుదేరారు. ఓ మా అమ్మగారు అయితే ఊరంతా తిరిగి సువార్త చేసిందంట ఆ మాట విని. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అనాల్సిందే, లేకపోతే ఇంకేమీ లేదు. హల్లెలూయా. ఆమేన్ అంటారా? మనం ఇక్కడ నుండి పలికే ప్రతి మాటను ప్రభువు స్థిరపరుస్తాడు. మనం పాడే ప్రతి పాటను ప్రభువు బలపరుస్తాడు. హృదయములలోనికి దూసుకొని పోతాయి ఈ మాటలు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థమో కాదు 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 కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చామా మేము? ఇక్కడికి వచ్చి జరిగించే ఈ సభలు భవిష్యత్తులో అనేక మంది ద్వారా ప్రభువు జరిగిస్తాడు. ఆమేన్. ఇప్పుడు మేము ఇక్కడికి ఎలా వచ్చామో ఈ పాస్టర్ గారులు కూడా వచ్చే రోజుల్లో వెళ్ళబోతున్నారు. వెళ్ళి ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క ఊరిలో పెట్టబోతున్నారు. పెట్టేటట్లుగా ప్రభు వారిని ప్రేరేపిస్తాడు. డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అని దీర్ఘాలు తీయమాకండి, ప్రభువు ఇస్తాడు. వాహనాలు ఎక్కడి నుండి వస్తాయి అని దీర్ఘాలు తీయమాకండి, ప్రభువు అనుగ్రహిస్తాడు. మీరు బయలుదేరండి, దేవుడు వాహనాలను బయలుదేరజేస్తాడు. మీరు బయలుదేరండి, డబ్బులు ఇచ్చేవారిని ప్రభువు బయలుదేరజేస్తాడు. గిరిగారు మీరు మగ సభలకు వస్తే మీకు మంచి సాంబార్ దొరుకుతుంది, టాప్ ఇన్ ఇండియా. ఆ సాంబార్ కొరకైనా వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మా సభల్లో గిరిగారు సాంబార్ పెడతారు. నేను అన్నాను, గిరిగారు ఉట్టి సాంబారే కాదు, ఈ సంవత్సరం మనం కోడిగుడ్లు వేయాలన్నా అది మొదటి రాత్రి
3000 కోడిగుడ్లు వలవడం అంటే కష్టం అండి అన్నాడు. కష్టం మీరు చెప్పండి. నేను అన్నాను, ఏసన్నగారి సభల్లో ఒక్క రాత్రే 8 లక్షల కోడిగుడ్లు ఒలిచారంట. 3 లక్షలు పెద్ద విశేషమేమి? హల్లెలూయా. 3 లక్షలు చేస్తాడులే, విశేషమేమి కాదు. 3000 కోడిగుడ్లు తినేవాళ్ళు వస్తే 3000 కోడిగుడ్లు ఒలిచే వాళ్ళని కూడా ప్రభువు పంపిస్తాడు. 3000 కోడిగుడ్లు తినేవాళ్ళు వస్తే 3000 కోడిగుడ్లు ఒలిచేవారినే కాదు, 3000 కోడిగుడ్లు ఇచ్చేవారిని కూడా ప్రభువు పంపిస్తాడు. నువ్వేమీ కంగారు. ముఖ్యంగా నేను అమ్మగారులతో మాట్లాడాలి ఈ మాటలు. ప్రభువు పంపించగలిగిన కారణం మనం శిలువ వార్తను ప్రకటిస్తున్నాం, కారణం మనం రక్షణ వార్తను ప్రకటిస్తున్నాం, కారణం మనం సృష్టికర్త యొక్క ఉద్దేశమును ప్రకటిస్తున్నాం, కారణం దీని వెనుక ప్రజల యొక్క రక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే ఇట్లా చెప్పుకుంటే మనకు చాలా సమయం అయ్యేటట్లుంది. ఈ రాత్రి వాక్య వర్తమానాలు వినాలి. కొద్దిమంది పెద్దలు ఆఫీసర్స్ వస్తారని తెలియపరిచారు. ఒకవేళ వారు వస్తే మరి సహజంగా అయితే నాకు కూడా ఇష్టం ఉండదు మధ్యలో ఆపడం, కానీ రిక్వెస్ట్ మీద మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చి వారికి సన్మానమో సత్కారమో చేసి పంపిద్దాం. లేకపోతే మన వాక్యాన్ని మళ్ళా సజావుగా చెప్పుకోవడం కష్టం అవుద్దేమోనని నా ఉద్దేశం. కాబట్టి మైండ్లో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం వరకు రాత్రి వచ్చినట్లున్నాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఎస్తేర్ చాప్టర్ 5 వర్స్ 5 చూడండి ఏమని రాయబడిందో. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలనని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. ఎస్తేరు మాట ప్రకారము అన్న కొంచెం తగ్గించు పర్లేదు. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామానును చేయవలెనని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. విశ్వాసులతో కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఇక్కడ హామాన్ అనేటటువంటి వాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుని ప్రజలందరినీ ఒక్కసారి ఉరికమ్మ ఎక్కించడానికి, ప్రాణం తీయడానికి పెద్ద ప్లానే వేశాడు. దేవునికి స్తోత్రం. వేశాడు. అప్పుడు మరి ఎస్తేరు ప్రార్థించింది. హడావుడేమి చేయలా, కాస్తో కూస్తో మొర్దెకై అన్న హడావుడి చేసినట్లుగా రాయబడింది. కానీ ఏమండాయి గారు, ఎస్తేరు ఏమి హడావుడి చేయలా, మౌనముగా ఉపవసించి ప్రార్థించి బయలుదేరింది. పరిచర్యలో కూడా కొంతమంది హడావుడి చేస్తూ పనిచేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏ హడావుడి చేయకుండా మౌనంగా చేసే బిడ్డలు కూడా ఉంటారు. అది పరిచర్యే, ఇది పరిచర్యే, తక్కువ అనుకోమాకండి సుమా. ఇప్పుడు మరి ఆవిడ ప్లాన్ ఏంటో రాజుగారిని మాత్రమే కాదు, రాజుగారితో పాటుగా హామానును కూడా పిలిచింది. అసలు పెండలం పెట్టిందే అంటారు కదా పెండలం అని, మరి ఎందుకంటారు నాకు తెలియదు. పెట్టిందే తెలుగు మీరు 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 వర్తమానాలు చక్కగా వింటే బోళ్ళని తెలుగు మార్కులు వస్తాయి. నేను ఊరకనే బైబిల్ చదువుతూ ఉన్నందుచేత తెలుగులో నాకు 82 మార్కులు వచ్చినాయి 10th క్లాసులో. వస్తాయి, ఊరికనే వినండి. పెండ్లము వేరు, పెండ్లాము వేరు కాదు గారు. వినాలి, మాటల్లో ప్రతి మాట వినాలని నా ఉద్దేశం. పెట్టేసిందేదో పెట్టేశాడు వాడు, వాణ్ణి కూడా పిలిచారు. కొన్నిసార్లు శత్రువుకు కూడా దేవుడు భోజనం పెడతాడు. నువ్వేమి కంగారు పడక్కర్లా, ట్రీట్ చేయడానికి పెడతాడు. వాణిని కూడా పిలుస్తాడు, వాణిని కూడా వృద్ధి చేస్తాడు. గోధుమల మధ్య గురుగులు కూడా ఘోరంబుగాను పెరుగుచుండెను. అరే రే 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 అరే రే రే వాడికి భోజనం పిలవడం ఏంటమ్మాయి?
నీకేమన్నా మైండ్ అని కంగారు పడమాకండి, రానివ్వండి. పిలిచింది కదా ఎవరిని? హామానును. మరి రాజుగారి మనసులో ఏం పని చేస్తుందో నాకైతే తెలియదు, కానీ ఉపవాస ప్రార్థనలు అయ్యగారు బాగా పనిచేస్తాయి. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? రాజు పిలిచింది ఎవరు? రాణి. కానీ త్వరపెట్టేది ఎవరు? ఇదిగో త్వర కానిమనండి వాడిని. ఎవరిని? హామానుని అని త్వరపెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఎవరాయన? రాజుగారే. త్వరపెట్టే బిడ్డలు కూడా ఉండాలి పరిచర్యలో. స్తోత్రం. కానై ఓసారి ఒంగోలు పాల్ పాపారావు గారు చెప్పారు, తెలుసుగా పాపల పాప, విన్నారా పేరు? మంచి పరిచర్య చేశారు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయనంట అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఒక సంఘం వారు పిలిచారంట. పాస్టర్ గారు చెప్పాడంట, ఫలానా 9:30 కల్లా వచ్చేస్తానన్నాడంట. ఈ 9:30కి వచ్చేవరకు ఈయనదేమో స్నానం అయిపోయిందంట, కానీ బట్టలు వేసుకోలేదంట. ఆయన వచ్చి చూసుకున్నాడు, తలుపు కొట్టాడు. ఈయన రెడీగా లేడంట. సర్లే నువ్వు రెడీగా లేవు కదా, నేను వెళ్ళిపోతున్నానంట. ఆగు బాబు వచ్చేస్తున్నాను ఆగానే టై బొయ్యి పుచ్చుకుని పరుగులంట ఆయన వెనక. మళ్ళీ ఆయన ఏంటి? రెడీగా ఉండాలి. రెడీగా లేని వారిని కాస్త రెడీ చేసేవారు ఉండాలి. మీరు కాస్త కానయ్యమ్మా కానై అనాలి. దేవునికి స్తోత్రం. ఈ రాజుగారు రాణి పిలుపమ్మటే ఎవరిని? హామానును త్వరపెట్టాడంట. 6వ వచనం చూడండి ఏముందో. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. అక్కడ అడిగాడా రాత్రి? రాణివైన ఎస్తేరు నీకేమి కావాలని అన్నాడు. మళ్ళా ఈ రాత్రి అడుగుతున్నాడు. ఎక్కడ? ద్రాక్షారసపు విందులో కూర్చుని అంటున్నాడు, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? ఇది ఉపవాస ప్రార్థనకు జవాబా కాదా? చెప్పండి మీరు. కొంతమంది ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు, యూట్యూబ్లో ఉన్నవాళ్ళు ఇలా ఎక్కడుందో బైబిల్లో అంటున్నారు. బైబిల్లో ఉందరా నాయన, చదువుకో. ఏమంటున్నాడు? నీ కోరిక ఈజ్ ఇట్ బిబిలికల్? అది వాక్యానుసారమేనా? ఇది మొర్దెకై ప్రార్థనకు జవాబేనా? ఇది షూషాను కోటలోనున్న యూదులు చేసిన ప్రార్థనకు జవాబా కాదా? జవాబే. ప్రభు అలా మాట్లాడిస్తాడండి. స్తోత్రం. హల్లెలూయా. నీకేమి కావాలో కోరుకో అనే బిడ్డలను దేవుడు మన కొరకు లేవనెత్తుతాడు. మీకేమి కావాలో కోరుకోమని కోరేటటువంటి రాజులను మన కొరకు దేవుడు ప్రేరేపిస్తాడు. అధికారులను దేవుడు మన కొరకు ప్రేరేపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మధ్య మా ఎమ్మెల్యే గారు మా మీటింగ్లకు వచ్చి 2 మాటలు చెప్పమంటే ఒక మాట చెప్పారు. నాకు కొంచెం నచ్చింది అది. పరిశుద్ధరాజు గారు ఎన్నిసార్లు అడిగినా ఏమడిగినా ఆయనకి ఫలానా చేయమని ఇంతవరకు నన్ను ఏం అడగలేదు. ఎవరికో ఒకరికే చేసి పెట్టమనో ఏదో ఒకటి ఇదే అడిగారు తప్ప అని. మనకంటూ ఏం కోరికలు ఉంటాయి పెద్దగా? పరిచర్య నిమిత్తమే కదా, ప్రజల కొరకే కదా. దేవునికి స్తోత్రం. ఇది కూడా వాస్తవంగా ఎస్తేరు తన కొరకు కోరిన కోరిక కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఎస్తేరుకు కోరుకునే అవకాశము వచ్చినా ఆమె కోరుకోవాలా. ఏం కోరింది? ప్రజల క్షేమం, యూదుల క్షేమం, దేవుని బిడ్డల రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆశలను అణచివేసుకుని, మన కోరికలను కప్పిపెట్టుకుని, మనకున్న వాటిని ఏదైనా ఉంటే దానిని కాదు అనుకొని ప్రభువు కొరకు కోరేడి కోరికలను మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బో, నీకేమి కావాలని? నీ కోరిక ఏమిటి? నీ కోరిక ఏమి? అది రాజ్యములో సగము మట్టుకైనను. ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. అక్కడ ఉండాలి మనం. ఏమండి గారు పిలిచి ఊరెళ్ళిందా? లేకపోతే విందు ఏర్పాట్లు చేసి ఇంట్లో పని చేస్తుందా? చాలాసార్లు కొంతమంది సేవకులు మనల్ని పిలుస్తారు, వాళ్ళేమో ఇక్కడ ఉండరు. ఏమండి గారు
అయ్యగారులకు కూడా చెప్పాలి. మనం మీటింగ్లో మనం కాచుకుని కూర్చొని ఉండాలి. ఝాన్సీ అక్క గారు ఇక్కడ లేరు, కానీ సిస్టర్ గారు ఆవిడ మనసంతా చెప్పరండి, నేను అనుకుంటున్నాలే, ఏమనుకోమాకండి. నాన్న ఈ రాత్రి మీటింగ్కి వెళదారా అని అనాలని ఆమెకు ఉండే ఉంటుంది, కానీ అంటే ఇంకేమైనా ఉందా? అయితే నా ఉద్దేశం ఏంటంటే, దేవుని దృష్టిలో ఆమెకి ఎప్పుడైతే వెళ్ళాలని ఉందో వెళ్ళినట్లుగా ప్రభు హాజరేసేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటాడు, అమ్మా నువ్వు ఇక్కడున్నా అక్కడ ఉన్నట్టే నాన్న అంటాడు. ఎక్కడన్నాడు చెప్పండి బైబిల్లో? ఎక్కడన్నాడంటే పాస్టర్ గారు, ఆదికాండము 22వ అధ్యాయంలో అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో ఇస్సాకు మెడ తెగిపోయిందని హెబ్రీ పత్రికలో అన్నాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను అంటే పాస్ట్ టెన్స్లో రాయబడింది. దేవుని దృష్టిలో దేవునికి స్తోత్రం. 1,00,000 రూపాయలు నీకు ఇవ్వాలని ఉందో ప్రభు కొరకు, ఎక్కడన్నా ఒప్పుకోలేదనుకో, నిజంగా నీకు కనుక ఆ మనసుంటే ప్రభు దృష్టిలో నువ్వు ఇచ్చేసినట్లే ప్రభు భావిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్ అంటారా? ఇప్పుడు విందు పెట్టింది, ద్రాక్షరసాన్ని సిద్ధపరిచింది. రాణిగారు అక్కడే కాచుకొని కూర్చొని ఉంది. ఏమండే గారు, ఆ బుట్టలో పిల్లోని పెట్టి, అక్కడ బుట్టనేమో అందులో పెట్టి, ఎందులో? జమ్మిలో, నదిలో, జమ్మి పెట్టెలో, నైలు నది దగ్గర వదిలి వెళ్ళిపోయిందా? చెప్పండి. పిల్లవానికి ఏమి జరుగునో అని కాచుకుని కూర్చుని ఉందంట. ఈ రాత్రి మేము కూడా కాచుకుని కూర్చున్నాం. ప్రభు ఎలా కార్యాలు జరిగిస్తాడో, హృదయాలు ఎలా స్పందింపజేస్తాడో. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఏసన్న గారు ఉన్నారా? ఏసన్న గారు మేము వెళ్ళినాక కూడా శారా మినిస్ట్రీ అక్కళ్ళు కానీ మేము కానీ అయ్యగారు కానీ మేము కాచుకుని కూర్చుని ఉంటాం, మీరేం ఫోన్ కాల్ చేస్తారా అని, ఏ కార్యం జరిగిందని ప్రభువు చెప్తాడో అని, ఎవరి ద్వారా కార్యాలు ప్రభువు జరిగించాడో అని మీ మాటలు వినడానికి సిద్ధపడి ఉంటాం. అందుకే ఈ విందు, అందుకే ఈ ద్రాక్షరసం, అందుకే ఈ పరిచర్య. దేవునికి స్తోత్రం. ఏదో మేము ₹1 ఇక్కడ పడేసి వెళ్ళిపోయే బ్యాచ్ కానే కాదు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పి కానీ రా బాబు ఇప్పటికే ప్రాణం మీదకి వచ్చింది, ఎక్కడ చేస్తాం పోనీవరా అన్నాడు. అట్లాగా ఓ రాత్రి ఒక చోట మీటింగ్ ముగించుకుని నేను ఎక్కడికో అటు కృత్తివెన్ను మండలం దాటి వెళ్ళా. ఆయన ఎంతో, నేను కారులో కూర్చుని ఉన్నాను, పేపర్ తెచ్చాడు. ఆయన గారి పేరు కూడా కే పాలయ్య. నన్ను పిలిచిన పాస్టర్ గారు, అయ్యగారి దగ్గర చేరేవేంటి నువ్వు అని బెదరేస్తున్నాడు. అక్కడ కనపడ్డావా చంపేస్తాను అన్నట్టు. ఈయనేమో దూరం బెదిరిపోతున్నాడు. నేను అన్నాను, పిలిచి రమ్మన్నా. అయ్యా మీటింగులు పెట్టుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, ఎప్పుడన్నా ఒక్కసారి మీరు నా దగ్గరికి రావాలని ఆశ అయ్యా అన్నాడు. నేను అన్నాను, ఎప్పుడన్నా ఎందుకు, ఇప్పుడే వస్తానన్నా. మనకు పేపర్లో పేర్లు ఏమి వేయక్కర్లా, కానీ వేరే ఒక చోట మీటింగ్ ఉన్నందుచేత నేను లేట్ అయిపోయా. నాతో పాటు ఇంకొక పాస్టర్ గారిని ఎక్కించుకొని వెడితే అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, మరి అందరు భోజనాలు అయిపోయినాయి. పాస్టర్ గారు ఇద్దరు కొండలు కడుక్కుంటున్నారు. నన్ను చూసి గడగడలాడిపోయారు. భోజనం చేయమన్నారు, భోజనం చేశాం, ప్రార్థన చేశాం. నాకైతే ఎంతో తృప్తిగా ఉంది. నేను అన్నాను, అయ్యా ప్రభు ఆశీర్వదిస్తాడని చెప్పి. ఎంతో గొప్ప దైవజనుడు, పెద్ద మీటింగులు పెడతాడు 10 పైసలు లేకపోయినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళేటప్పుడు ఒక పాస్టర్ గారిని తీసుకెళ్ళా. ఆ రోజు వచ్చేటప్పుడు ఇటు తిరిగి డోకుపర్రు మీదకి వెళ్ళి చాలా దూరం. మేము ఇంటికి వచ్చేవారికి 2:30-3 అయిపోయింది. మధ్యలో డోకిపర్రు దాకా వచ్చిన తర్వాత ఆ ముక్కోలు దగ్గర ఎక్కడో బాగా వినాలి మీరు, ఆ దారి తప్పిపోయాం. అయ్యగారు ఈడే మన ఆల్బినే ఎటో పోయింది కారు, మళ్ళీ తిప్పుతున్నాడు. మాకేమో దారి తెలియట్లా. ఇక ఈ నిద్రపోయినట్టున్నాడు. వెనకమాల సీట్లో లేచాడు. తీసుకెళ్ళిన పాస్టర్ గారు అంటున్నాడు, అయ్యగారు మీలాంటి సేవకులు ఇట్లాంటి చిన్న చోట్లకు పోకూడదండి అని సలహా చెప్తున్నాడు. నేను అనుకున్నాను, మీరేమనుకోండి పాస్టర్ గారు, అక్కడ దించేద్దాం అనుకున్నా.
మళ్ళీ దించేస్తే ఏమన్నా బాధపడతాడని దించలా. చూసారా, అపవాది మనల్ని అట్లా శోధిస్తాడు. మన ఊరికినే ప్రార్థన చేసి వచ్చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అవసరమై ప్రభువు మీలో కొంతమందిని ప్రేరేపిస్తే మీరు అసలు ఇక్కడికి వచ్చేయాలి కుటుంబాలతో. ఎందుకో చెప్పండి, ఇక్కడ సువార్త లేదు. నాకు ఒక దైవజనుని గురించి నేను విన్నాను, భారతదేశానికి ఊరకనే చూద్దామని వచ్చాడంట. ఊరకనే చూద్దామని, ఇప్పుడు కాదు 200 ఏళ్ల క్రితం భారతదేశానికి సువార్త కొరకు వెళ్ళి చూసి వద్దామని వస్తే భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా సువార్త కనపట్టలేదంట. రక్షకుని గురించి చెప్పేవారు లేరంట. ఇక్కడికి వచ్చాయి గారు పాస్పోర్ట్ ఇక్కడే చించేసి ఇక్కడ ఉండిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి బిడ్డలు మనకు కావాలి. స్తోత్రం కలుగునుగాక. మళ్ళా ఏం జరిగిందో మాకు తెలీదు. అన్ని సంవత్సరాలు గడిచి, మరి 200 ఏళ్ళు అంటే ఇప్పుడు ఉన్న సిస్టమ్స్ అప్పుడు లేవు. అన్ని సంవత్సరాలు సువార్త చెప్పి వృద్ధుడైపోయాడంట. ఇంటికి పోలేదంట. ఏడుపు వచ్చేస్తుందంట. నేను ఇక్కడికి వచ్చాను, వృద్ధుడిని అయిపోయాను, ఇంత సేవ చేశాను, కానీ ఇంకా సువార్తను అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి. నేను ఏం చేయాలి అని అందరినీ సువార్త కొరకు ప్రేరేపిస్తున్నాడంట. మళ్ళీ అనిపించిందంట, కాదు నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి, అక్కడ కొంతమంది యవన బిడ్డలను ప్రభువు కొరకు బలపరచాలి, రేపాలి అనుకుని మళ్ళీ కాగితాలన్నీ సిద్ధపరచుకుని వాడెక్కాడంట. ఈయన వస్తున్నాడన్న సంగతి అక్కడ వాళ్ళకి తెలిసిపోయిందంట. వాళ్ళందరూ ఈ రాత్రి సన్మానాలు ఉన్నట్టున్నాయి మనకి. అయ్యో అవి ఏమేమో తెచ్చారంట, సన్మానం చేసేవన్నీ తెచ్చి అలెగ్జాండర్ డఫ్ వస్తున్నాడని చెప్పేసి ఆయన కొరకు అందరూ ఎదురు చూస్తున్నారంట. ఎదురు చూస్తున్నప్పుడు వాడలో నుంచి పడవలోకి దిగి పడవలో నుంచి ఒడ్డుకెక్కేటప్పుడు పడవలో ఉండే అంటున్నాడంట, ఇదిగో మీరందరూ నా కొరకు వచ్చారా, మీ అందరికీ నాకు వందనాలు, నా వందనాలు. అట్లా కాదు, ఇండియాలో సువార్త లేదు, రక్షణ సువార్త లేదు. మారు మనసు పొందాల్సిన బిడ్డలు కోకొల్లలుగా ఉన్నారు. నా జీవితం అంతా అక్కడే పరుగులెత్తాను, దారబోసాను, సువార్తను ప్రకటించాను. ఒకప్పుడు పరుగులెత్తాను, ఇప్పుడు పరుగెత్తే అవకాశం నాకేక లేదు. మీలో ఎవరైనా పెడతారా అంటే, మీరు రాత్రి కూర్చున్నారు చూడు, అట్ట కూర్చున్నారంట, అందరు నిలబడి చూస్తున్నారంట, ఒక్కడు ముందుకు రావట్లేదంట. ఇంతసేపు వాక్యం చెప్పిన తర్వాత ముందుకు రమ్మంటే గుమ్మడికాయలు కూర్చుంటే వాక్యం అర్థమైనట్ట అర్థం అవనట్ట. నా ఉద్దేశం అయితే స్టేజ్ మీద ఉన్నోళ్ళు కూడా అటు తిరిగి ఇక్కడికి వచ్చి నేను ఎడతాను అనాలని. మీరేమనుకోమాకండి పాస్టర్ గారు అని నేను చెప్తేనే కాదు, అయ్యగారు చెప్పినా కూడా. స్తోత్రం. ఒక్కడు మాట్లాడట్లేదంట. ఇండియాకి స్వార్థకు ప్రకటించడానికి పెడతారా అంటే మరి ఏం చేస్తారు? శాలువాలు కప్పుతారు, సన్మానాలు చేస్తారు. మన కల్చర్లో చెప్పాలంటే దండలేసి దండం పెడతారు. ఈయన అన్నాడంట, నాకు దండలు వద్దు, దండాలు వద్దు, మీరెవ్వరూ ఇండియాకి వెళ్ళరా సువార్తకి, మీరు వెళ్ళకపోతే నేనే పెడతానన్నాడంట. మళ్ళా ఇంకెందుకు నేను ఇంగ్లాండ్ రావడానికి, భోగభాగ్యాల కొరకు రాలా, సువార్థికుడు ఎవడన్నా ఒక్కడన్నా వస్తాడని వచ్చా, తెప్పమన్నాడంట పడవ, మళ్ళా వాడెక్కడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నడిచాను, ఇప్పుడు నడవలేను. ఒకప్పుడు పరిగెత్తాను, ఇప్పుడు పరిగెత్తలేను. కానీ ఇప్పుడు కూర్చునైనా సరే, గంగానది అని ఒకటి ఉన్నది ఒడ్డున, లక్షల మంది ప్రజలు వస్తారు. ఆ నది ఒడ్డున కూర్చుని ప్రాకుతూ దేకుతూ, అయ్యా యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను కడిగి పవిత్రులుగా చేస్తుంది, ఈ పరిశుద్ధత మనిషిని పరలోకానికి నడిపిస్తుంది అని నేను వాళ్ళ పాదాలు పట్టుకుని మనవి చేస్తానని వెనుక్కు తిరిగాడంట. నేను ఐపీసీ కన్వెన్షన్లో విన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈ పదాలు వినంటాయి గారు, 200 మంది యవన బిడ్డలు పరుగులెత్తుకుంటూ ఏడ్చుకుంటూ గగ్గోల పెడుతూ మేమెడతామంటూ భారతదేశానికి పరుగులెత్తుకుని వచ్చారంట. దేవునికి స్తోత్రం. పరుగులెత్తుకుంటూ రావడమే కాదు, చిన్న అల్ట్రకాలయ్య గారు, పరుగులెత్తుకుంటూ రావడమే కాదు, భారతదేశంలో సమాధులు చేయబడ్డారంట. ఎక్కడ చచ్చిపోయి ఎక్కడే సమాధులు అయిపోయారు. వాళ్ళు వేసిన విత్తనాలు ఈ దినాన భారతదేశంలో కోకొల్లలుగా ఫలిస్తున్నాయి. వెడతావా ప్రభు కొరకు? నిలబడతావా దేవుని పిల్లల కొరకు? ఎస్తేరు భోజనం పెట్టింది, ఎస్తేరు ద్రాక్ష పానీయం పెట్టింది. అక్కడ విన్నవించడానికి సిద్ధపడి, నేను అనుకుంటున్నాను భోజనం పెడుతూనే ఇలా అనుకుంటుందేమో, ప్రభువా రాజుగారి మనస్సును కరిగించండి అయ్యా, కదిలించండి అయ్యా, గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా,
రాజుగారితో మీరు మాట్లాడండి నాయన అనుకుంటూ ఉంటుందేమో మనస్సులో. ఈ లోపుగానే రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ కోరిక ఏమిటి? రాజ్యములో మట్టుకైనను నీ మనవి ఏమిటి? సగము మట్టుకైనను చెప్పగా ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రేపటి దినమున నేను ఇవాళ చేయకూడదా? చేసింది నాకైతే తెలియదు. ఒక గొప్ప దైవజనుడు మవ్వొచ్చాడు, అందరూ తలకు సీసకాయ వేసుకుని, అదిగో మళ్ళీ వచ్చింది ఇది, కంగారు లేదులే, సీసకాయ వేసుకొచ్చారు ప్రార్థన చేస్తారని. ఆయన అన్నాడు, నేను ఇవాళ ప్రార్థన చెయ్యను, రేపు చేస్తానన్నాడు. కొంతమంది అంటున్నారు, ఇవాళ చేయకూడదా మరీ ఎక్కువ కాకపోతే? నాకు తెలియదు, బైబిల్లో కూడా అలా రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుగారు ఇవాళ విందే కాదు, రేపు ఇంకొక విందు ఉంది, దానికి మీరు రావాలనని మనవి చేస్తున్నానా? ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై, ఇక మనోడు రంగంలోకి దిగాడు. శుభ్రంగా తిని తాగి ఉంటాడు, సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి. ఎవరు? హామాను. ఎవరు ఈ హామాను? దేవుని పిల్లలను హతము చేయాలనే కంకణము కట్టుకొని ఉన్న ఓ దుష్టుడు, ఓ శత్రువు ఈ హామాను. దేవుని పనిని పాడు చేసేవాడు. ఇది అందరూ చూడండి, దేవుని పని పాడు చేసేవాళ్ళు ఎవరన్నా తగులుతున్నారా మీకు ఎక్కడన్నా? అటు చూస్తున్నారేంటి? రక్షణ ప్రణాళికను పాడు చేసేవాళ్ళు, దేవుని చిత్తాన్ని కాదనేవారు, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారు, సువార్తకు వ్యతిరేకంగా నిలబడేవారు హామానులు. ఈ హామానుకు ఇప్పుడు విందు జరిగింది, బాగా తిని మనోల్లాసము గలవాడై, చదవమ్మా, బయలు వెళ్ళి రాజగుమ్మమున ఉండు. మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపం అణుచుకొని, చూడండి విందు అయిపోయింది. అందరు ఇక్కడ ఉన్నారా? అటు ఇటు పోయారు. విందు అయిపోయింది, ఇక గుర్రం ఎక్కి ఉంటాడు అనుకుంటున్నాను నేను. రథం ఎక్కి టక్క 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 టక్క. ఎలాగంట పాస్టర్ గారు? మొహం చూస్తుంటే వెలిగిపోతుందంట. చూడండి, మొహం వెలుగుతుంటే పళ్ళు ఏమవుతాయి చెప్పండి? బయటకు వస్తాయినా? మనకు తెలియకుండానే. మరి ఎందుకో నాకు తెలియదు, భారతదేశంలో ఫోటో తీసేటప్పుడు పళ్ళు ముయ్యమ్మా, ఫోటోగ్రాఫర్లు అండి, పళ్ళు బయట పెట్టమాకమ్మా అంటారు. మరి అదేదో రివర్స్ అమెరికాలో స్మైల్ అంటారు వాళ్ళు. మరి అక్కడికిక్కడికి ఏంటో నాకు తేడా తెలీదు. ఈ పిల్లల ఫోటోలు ఎప్పుడన్నా అమెరికాలో ఎవరన్నా చూశారనుకోండి, ఏంటి ఇంత ఎలా ఉన్నారేంటి, హ్యాపీగా ఉండరా అంటారు. అట్లా కాదమ్మా, అక్కడ వాళ్ళు ఫోటో తీసేటప్పుడే ఇదిగో అట్లా పెట్టమంటారు. జయం, హల్లెలూయా. మనోల్లాసం అంట మనసులో. మీరు అనుకోవచ్చు, సార్ ఏం సార్ శత్రువు అంత సంతోషిస్తున్నాడు? అపవాదికి ఏంటండి దేవుడు అవకాశాలు? అరే ఒక విందుకు ఇచ్చాడు, ఏదో అవకాశం ఇచ్చాడు అనుకో, మళ్ళీ రెండోసారి ఏంటండి అవకాశం అనుకుంటున్నారా? ఇచ్చాడు దేవుడు, మనం ఏం చేద్దాం? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, మరొకసారి అవకాశం ఇచ్చాడు, ఏం చేద్దాం? ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. పరిచర్య పాడు చేయడానికి పరుగులెత్తుతున్న ఎవడు? హామాను. మరొకసారి
అవకాశం దొరికింది. ఇక చూడండి ఎట్లా పరిగెత్తున్నాడంట, మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి. రాజు గుమ్మమున నుండు, మీరు ఎవరన్నా కానీ ఒకళ్ళు గట్టిగా బయలు వెళ్ళి వెడుతుంటుండగా అక్కడ ఒక ఆయన ఉన్నాడు, రాజు గుమ్మము దగ్గర. దేవునికి స్తోత్రం. ఎవరాయన చెప్పట్లేదు మీరు, ఆయన్ని చూశాడంట అంతే. పాస్టర్ గారు చూస్తున్నారా? మొర్దెకైను చూశాడు. ఎవరు? హామాను. అంతే. పొళ్ళు బయటి వల్ల లోనకి వెళ్ళిపోయి ఏమొచ్చింది? మనో ఉల్లాసం వల్ల ఏమైపోయింది? ముఖం మాడిపోయింది. ఏమండే గారు, ముఖం మాడిపోవడమే కాదు, హృదయం ముడుచుకుపోయింది అనుకుంటున్నాను నేను, గొంగడ పురుగు ముడుచుకుపోయినట్లు. మొర్దెకాయ ఏమన్నా కేకేశాడా? చెప్పరా. మొర్దెకాయ ఏమన్నా అల్లరి చేశాడా? మొర్దెకాయ ఏమన్నా హల్లెలూయా అన్నాడా? అనొద్దంటలేదు నేను సుమా, అనలా. ఓ మీరు చదవండి. కదలకయు నిలువకయు. మనం నిలబడకపోతే సైతాన్ గాడికి టెర్రర్ రావాలి. మనం కదిలినా టెర్రరే, మనం కదలకపోయినా టెర్రర్గా ఉండాలి వానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అంటారా? హల్లెలూయా. మీరు అపవాదికి హడలెత్తించాలి. అది రాత్రి వర్తమానం. ఈ రాత్రి వర్తమానం కూడా సేవకుడు కనబడితే, అయ్యగారు చెప్పట్లా మీరు, వాడికి విరోచనాలు అవ్వాలి. హల్లెలూయా. ఇట్లా చెప్తున్నానని అనుకుని ఏమనుకోమాకండి. లేకపోతే అనుకుంటాడు ఈడు మనోడేలే పర్లేదులే అనుకుంటాడు. స్తోత్రం. మనం కనబడితే ఎవడు? హామాను, అపవాది, ప్రభు పనిని పాడు చేసే శత్రువు, ప్రజలను పాడు చేసే దుష్టుడు, యవన బిడ్డలను కళ్ళు ముంతల దగ్గరికి, యవనస్తులను సారాయి కొట్ల దగ్గరికి జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతున్నాడు. ఏంటి అట్టేడ్చిపోతున్నాడు? ఒక ఆయన చెప్తున్నాడు, అసలు నాకు తాగాలని లేదు పాస్టర్ గారు. మరి ఎందుకు తాగుతున్నా? మరి తాగాలని లేనప్పుడు ఎందుకు తాగుతున్నావు? నిన్న మేము ఏ ఊరు వెళ్ళాం పాస్టర్ గారు? మీ ఊరిలో ఐస్ అమ్ముతాడంటే ఇక్కడికి వచ్చి. ఏ ఊరది? మంచాల మర్రేనా? మంచాల మర్రి వెళ్ళాం. 2-3 ముసలమ్మలు చేడి చూడండి అమ్మా. 2-3 ముసలమ్మలు అక్కడ చేరారు. అయ్యా అయ్యో అయ్యా అని వెళ్ళాం. వెడితే ఒకడు రోడ్డుకు అడ్డంగా పడుకుని ఉన్నాడు. తాగాడేమనుకున్నా, తాగటం కాదు, కాలేమో ముసలమ్మ దగ్గర పెట్టాడు. మీకు అర్థమైందని పెడుతున్నా. ఇక మమ్మల్ని కట్టు, నేను ఊడదేమాక అంటున్నా. కట్టు ఊడదీస్తే లోపల ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. ఆకుల్ని మళ్ళా కోడి ఈకతో లేపుతుంది. నేను మీకు ఇట్ట పెడితేనే మీకు అట్ట ఉంది కదా. మమ్మల్ని చూసిన వాళ్ళకో ఇక్కడ కుళ్ళిపోయింది, ఇదంతా కుళ్ళిపోయింది. మీ అయ్యగారు చెప్తున్నారు, ఇక్కడే ఉన్నారు. అయ్యా వీడు మా ఊర్లో ఐస్ అమ్ముతాడయ్యా. డాక్టర్లు అన్నారంట కాలంతా తీసివేయాలి. భార్య వెళ్ళిపోయిందని అనుకుంటున్నా నేను. దేవుని యొక్క బిడ్డ, నీ కాలు కుళ్ళిపోకముందే, నీ చెయ్యి పాడైపోకముందే నువ్వు నీ త్రాగుడు మానుకుంటే మంచిది. దాని నుండి తప్పించడానికి ప్రభు దైవజనులను ఇక్కడ త్రిప్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. మేము కూర్చుంటే ప్రభు అద్భుతాలు చేస్తాడు. మనం కదలకుండా ఉన్న ప్రభు అద్భుతాలు చేస్తాడు. మనం కదిలినా ప్రభు అద్భుతాలు చేస్తాడు. అపవాది గుండెల్లో గుబులు పుట్టించడానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. మొర్దెకాయ కదల్లేదు, మొర్దెకాయ మెదల్లేదు, కానీ అలాగే ఉన్నాడు. ఇదిగో హామాను యొక్క ముఖంలో చెప్పండి నెత్తురు చుక్క లేకుండా పోయింది. అలాంటి దడ సాతాను గుండెల్లో నువ్వు పుట్టిస్తున్నావా? పాట పాడమంటే కొంతమంది పాడరంట. ఒక అమ్మాయికి నేను ఫోన్ ఇచ్చా, పాట పాడమ్మా అని. ఇదిగో ఎటు చూడు, పక్క అమ్మాయికి ఇచ్చేస్తుంది, నువ్వు పాడు అంటుంది. ఎంత కృపను పోగొట్టుకుంటున్నావు? కృపను పోగొట్టుకోవటం కాదు, ప్రభువు నీకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను ఇట్లా వివరిస్తే ఎలా ఉంటుందో పాస్టర్ గారు. ఇటు వినండి జాన్ మోయిస్ గారు. నేను అనుకోవడం ఊరికినే పంపించేలా, ప్రార్థన చేసి పంపించి ఉంటుంది. మొదటి విందులో అభిషేకించి పంపించి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభువా
ఓ గొప్ప కార్యాన్ని జరిగించు నాయన అని అక్కడ నుండి కనెక్షన్ ఎక్కడికి ఇవ్వబడింది? మొర్దెకైకి ఇవ్వబడింది. బిడ్డ నుండి తండ్రికి ఇవ్వబడింది. అక్కడ నుండి ఇక్కడికి బయలుదేరి వచ్చేసరికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఇక్కడ కౌంట్ డౌన్ మొదలయ్యింది. దేవునికి స్తోత్రం. ప్రభు పనిని పాడు చేసేటటువంటి అపవాది శత్రు సమూహమా, అంధకార శక్తులారా, దురాత్మ శక్తులారా, ఆకాశము నుండి పడదురోయబడి మధ్యాకాశములో ఉండి ఆకాశములో నుండి దేవుని పరిచర్యను పాడు చేస్తున్న దురాత్మల సమూహమా, ఈ రాత్రి ఎస్తేరుతో పాటుగా మేము కూడా నిలువబడి దేవునితో కూడా విందు అనబడినటువంటి ఈ విందును ఏర్పాటు చేసి, ఈ మీటింగును ఏర్పాటు చేసి, ఈ సభలను ఏర్పాటు చేసి, ఈ కూటాలను ఏర్పాటు చేసి మీ ఆనందానికి అడ్డుకట్ట వేస్తున్నాం. పనిని పాడు చేయడానికి నీకు ఇక అవకాశము లేదు, అధికారము లేదు. నీ యొక్క అవకాశములన్నిటికీ రాత్రి అభిషేకము ద్వారా అడ్డుకట్ట వేస్తున్నాం. నీ ఆటలన్నిటికీ అడ్డుకట్ట వేస్తున్నాం. యేసు క్రీస్తు నజరేయుడైన నామములో ఈ రాత్రి కట్లు తెగిపోవునుగాక. అపవాది ఆనందమునకు అడ్డుకట్ట పడునుగాక. వాని యొక్క ప్లాన్లన్నీ పటాపంచలైపోవునుగాక. హల్లెలూయా. ఎక్కడే అయిపోయింది ఆడి పని. దేవునికి స్తోత్రం. వాడు గంతులేస్తూ చిందులేస్తూ పరిగెత్తే వాడు టక్కన ఆగిపోయాడు. అంటున్నాడు కోపం అంట ఉప్పొంగిపోతుందంట ఆడికి. యేసు రక్తమే ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా. పైకేమో మళ్ళీ స్మైల్ ఇస్తున్నాడు, లోపలేమో సైతానుగాడిదంతా. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అమ్మో వాడికి తిరుగులేదని. ఉట్టిదే. వాడి పని అయిపోయింది. వాడి కోపం వచ్చేస్తుంది. కానీ ఏం చేసుకుంటున్నాడు? మీటింగ్ పెడుతుంటే, ఉపవాస కూటం పెడుతుంటే, మందిరం కడుతుంటే వాడి కోపం వచ్చేస్తుంది. కానీ ఏం చేసుకుంటున్నాడు? అణుచుకుని పైకి ఊరికి స్మైల్ ఇస్తున్నాడు. మీరేమి కంగారు పడక్కర్లా. అణుచుకొని నేను అనుకోవటం గుర్రాన్ని వాటిడి పెట్టుంటాడు అంతేగా. మరి కోపం వస్తే ఏం చేస్తాడు? ఒక్క తీత తీస్తే అది పరుగో ఎక్కడికి? ఇంటికి. దేవునికి స్తోత్రం. ఆడి పెళ్ళి ఈడి సాగుకు వచ్చిందని చెప్తారు చూసారా? అది జరిగింది. ఇప్పుడు పరుగు చదవండి ఏం చదువుతుందో. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి చాలా మంది పిల్లలు తనకుండుటను గూర్చి రాజు తనను గణపరచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేశాను దానిని గూర్చి వారితో మాట్లాడు. వారితో మీరే కాదు మీటింగ్లు అడుగు పెడుతున్నాడు. ఎక్కడ? ఇంట్లో పెడుతున్న. కోపం వచ్చేసి నా ప్లాను పటాపంచలు అయిపోయేటట్టుందే, ప్రజలు విమోచించబడేటట్లున్నారే, ప్రజలు రక్షణ పొందేటట్లున్నారే, ప్రజలు మారు మనసు పొందేటట్లున్నారే, ప్రజలు పాపాన్ని విడిచిపెట్టేటట్లున్నారే, ప్రజలు త్రాగుణ్ణు మానేసేటట్లున్నారే అని వాడికి ఎక్కడ కూడా ఊపిరి ఆడట్లా మీటింగ్ పెట్టేశాడు. దయ్యాలు కొన్ని తిరుగుతున్నాయి. ఈ దయ్యాల మీద ఎందుకు పాస్టర్ గారు మీకు అంత కోపం అంటే, ఈ దయ్యాలు మామూలు దయ్యాలు కాదు, మన యవన బిడ్డలను పాడు చేసే దయ్యాలు. ఈ దయ్యాలు మామూలు దయ్యాలు కాదు. ఈ పిల్లలను త్రాగడానికి ఎక్కడికి ప్రేరేపించే దయ్యాలు. దేవునికి స్తోత్రం. ఎంత ఉందో పిల్ల, ఇంత ఉందో, ఇంతకన్నా బెత్తడం ఎంత ఉంది. నా ప్రక్కన కూర్చుంది. అంకుల్ అది ఇంకుల్ ఇది ఇంకుల్ ఎడితే తిప్పుతుంది. చక్కగా తెలుగు భాషను అటు ఇటు. ఏం చేస్తామమ్మా అన్న, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంకుల్ అని చెప్తుంది. యుఎస్ నుండి వస్తున్నాం. నా ప్రక్క సీట్లోనే కూర్చుని ఉంది. సరే నేను ఎప్పుడు అవకాశం దొరుకుద్దా మాట్లాడటానికని ప్రార్థన చేసుకుంటున్నా. ఈలోపుగా కార్ట్ వచ్చింది. కార్ట్ వస్తుంది కదా భోజనం పెట్టడానికో డ్రింక్స్ ఇవ్వడానికో కార్ట్ వచ్చింది. వాడు ఏం కావాలి ఏంటి అని అడుగుతున్నాడు. ఈలోపుగా ఏదో అడిగింది. ఇది ఇంత కప్పులో పోసి ఇచ్చారు, చిన్ని కప్పులో చల్లగా తాగేస్తుంది. అంకుల్ మీరు కూడా తీసుకుంటారా అంటుంది. ఏటది? అరే మందు. నేను అనుకున్నాను పురుషులే తాగుతారనుకున్నా, ఆడపిల్లలు కూడా త్రాగే పరిస్థితికి వచ్చేసారు. నేను అదే ఆశ్చర్యపోయానంటే వారం క్రితం ఇంకొక ఫోన్ వచ్చింది. ఒక పేరెంట్ ఫోన్ చేశాడు, సార్
ఈ సంగతి మీకు తెలుసా అన్నాడు. ఏ సంగతి బాబు అన్నా, ఆడపిల్లల హాస్టల్లో మందు బాటిల్ తీసుకెళ్ళిపోయి సిగరెట్లు మందులు హాస్టల్లో తాగేస్తున్నారంట. ఇంటర్మీడియట్ పిల్లలు, కన్ఫామ్ లేకుండా చెప్పట్లేదు, నాకు తెలిసిన పేరెంట్ చెప్పిన మాట చెప్తున్నాను. కాలేజీ పేరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవుని యొక్క బిడ్డ, యవనస్తులను పాడు చేసే దయ్యాలు, వారి జీవితాలను పాడు చేసే దయ్యాలు, వారి జీవితాలను నాశనం చేసే దయ్యాలు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాయి. ఇక్కడ కూడా తిరుగుతున్నాయి. మీరు అనుకుంటున్నారు, ఎందుకు ఈ యవన బిడ్డలు ఇలా పాడైపోతున్నారు, ఎందుకు ఈ యవన బిడ్డలు ఈ విధంగా నాశనం అయిపోతున్నారు? అది ఊరకనే కాదు, వాళ్ళను పాడు చేయడానికి సాతానుడు ఒక మీటింగు పెట్టాడు. మీరు ఇటు వెళ్ళండిరా, నేను ఇటు వెళ్తానని మనం ఎలాగ పనిచేస్తున్నామో వాడు కూడా దురాత్మ శక్తుల సమూహమునకు ఆజ్ఞాపించి వాడి పనిని వాడు చేపిస్తున్నాడు. ఇప్పుడు ఎంతమందిని పిలిచాడు? భార్యను పిలిచాడు, స్నేహితులను పిలిచాడు. నేను అనుకోవటం పిల్లలందరినీ, ఎంతమంది పిల్లలు ఉన్నారంటే వాడికి? చాలా మంది పిల్లలు. వీళ్ళందరినీ మీటింగ్ వేసి వాని గురి అంతా ఏంటంటే యూదులనందరినీ చంపాలి, సంహరించాలి. నాకు ఇక ఆనందం లేదు. ఎందుకని? నాకు హామాను అనబడిన నన్ను మొర్దెకై అనబడిన వాడు మొరక్కడము లేదని. ఏం జరిగిందో చూడండి. మరియు అతడు రాణివైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. మళ్ళా చెప్తున్నాడంట, ఇదిగో అసలు నా సంగతి గొప్పలు పొగుడుకుంటున్నాడు. నేను మామూలు గొప్పోడిని, రాణిగారు కూడా నన్ను, రాజుగారు నన్ను ప్రక్కకు పిలిచి కుర్చీ వేయడమే కాదు, ఇంకేంటి చెప్పండి అయ్య గారు, కుర్చీ ఎత్తు పెంచడమే, పీఠం ఎత్తు పెంచడమే కాదు, కొత్తగా వచ్చిన రాణిగారు కూడా నన్ను భోజనానికి, నన్ను రాజును తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. గొప్ప కాదా? గొప్ప, చాలా గొప్ప. భార్య దగ్గర పోజులు, పిల్లల దగ్గర పోజులు. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాడు చెప్పండి పాస్టర్ గారు? ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాడు ఏసన్న గారు? ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాడంటే అక్కడ మొర్దెకై కనబడ్డాడు. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాడంటే వాడికి మైనస్ పాయింట్ పడింది. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాడంటే వాని మీటింగు ఫెయిల్, వానికి అర్థమైపోతుంది, నా పని అయిపోతుంది, పట్టును. నేను ఎక్కువసార్లు ఏం ప్రార్థన చేస్తానంటే పాస్టర్ గారు, ఇటు కూడా చూసి చెప్తున్నాను, అటే కాకుండా కొన్ని చోట్లకి మనం వెళ్ళినప్పుడు చేయాల్సిన ప్రార్థన అంటే, ప్రభువా ఇక్కడ అపవాది పట్టు కోల్పోవాలి నాయన. హల్లెలూయా. ఓ పెద్ద మీటింగ్ జరిగింది పీడబ్ల్యూడి గ్రౌండ్లో. మేము వెళ్ళాం, నలుగురం కలిసి ప్రార్థన చేసాం. ప్రభువా ఇక్కడ అపవాది వాడి పట్టును కోల్పోవాలి నాయన అని ప్రార్థన చేశాం. అద్భుతం ఏంటంటే కరుణాకర్ గారు, ఆయన హిందీలో చెప్తున్నాడు, ఇంకొకటి తెలుగులో చెప్పడానికి చెప్పాడు. ఆయన ఒకటి చెప్తే ఈయన ఒకటి చెప్తున్నాడు. మేము అక్కడే ఉన్నాం. ప్రభు అద్భుతాలు చేస్తాడే గారు, మన ప్రార్థన వింటాడే గారు. మనమేం ఊరికినే వాళ్ళనేం నాశనం చేయడానికి కాదు కదా. అపవాది కార్యాలు లయమైపోవునట్లుగా, ప్రజలు విడిపించబడినట్లుగా, ప్రజలకు మేలు కలుగునట్లుగా మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థనను దేవుడు విన్నాడు. ఇప్పుడు వీని పరిస్థితి చూస్తే వాని పట్టు కోల్పోయాడు. దాని కొరకు గాను కోపాన్ని అణుచుకుని అంటున్నాడు, అసలు ఇంకో సంగతి చెప్పనా, కొత్తగా వచ్చిన రాణి గారు కూడా నన్ను రాజును తప్ప మరి ఎవరిని పిలవలేదు. చదవాలి. దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని, రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము, అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము, ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని. పడిందా లేదా మార్కు? పడి ఏమంటున్నాడు? ఇక నాకు ఎన్నున్నా గాని ఆడక్కడ కూర్చుంటే నాకు ఈ కుర్చీ వల్ల ఉపయోగం లేదు, నాకు ఈ ముద్ర వల్ల ఈ ఉంగరం వల్ల ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. అమ్మగారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సైతాన్ గాడు అంటాడు, ఎందుకు వచ్చా నువ్వు, పని పాట లేక అంత దూరాన్ని నుంచి అంటాడు. మీరేం వినమాకండి, నేను ఇక్కడ కూర్చుంటే చాలు,
వాడి శక్తి నిర్వీర్యం అయిపోద్ది, వాని విజన్ నిర్వీర్యం అయిపోద్ది, వాని దర్శనం పటాపంచలైపోద్ది, సాతానుగాడు శక్తిని కోల్పోతాడు అన్న ధైర్యం అమ్మగారిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అయ్యగారిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు గుమ్మం కాడ కూర్చుంటే చాలు, అది శక్తి నీకు ఇవ్వబడింది. అదమ్మా అభిషేకం అంటే. మనం మామూలు సంగతి, మా మగ సభల్లో దైవజనులు ఆయన ఎవరు ఉన్నారు కదా, ఎవరు చెప్పారు మీకు ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారంటారే? చెప్పండి, ఆయన పేరేంటి? చార్లెస్ పి జాకబాయ్ గారు వర్తమానం అందిస్తూ ఒక మాట చెప్పారు. ఏమని మరంట, ఒక సన్నటి ముసలమ్మంట ఆ ఇంటి ఒక ఇంట్లోకి అద్దెకెళ్ళారంట. ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళందరూ పారిపోతున్నారంట. అమ్మో, ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు, మాకు రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, అంతకు ముందు వచ్చినోడైతే ఒకడు చచ్చిపోయాడంట ఉర్రేసుకుని అనుకుంటున్నారంట. కొత్తగా వీళ్ళు వచ్చారంట. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ఏ పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అంట. అందరూ వీళ్ళు బాగానే ఉన్నారంట. అక్కడ పక్క నుండి ఒకడేమో ఆడేదో ఏదో చేయగలిగిన అన్నీ చేస్తున్నాడంట. కానీ ఎవరికి జబ్బు రావట్లేదు, ఏ తేడా రావట్లేదు. ఈయనకి అక్కడ ఉన్నవాడికి పిచ్చెక్కిపోయిందంట. అరే, ఇప్పటి వరకు అందరికి తేడాలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏ తేడా రావట్లేదేంటని దయ్యాలను పంపిస్తుంటే అవి వెనక్కి తిరిగి వస్తున్నాయంట. అసలు ఏందా చూద్దామని ఈయనే వెళ్ళాడంట. ఇది దయ్యాలను పంపేవాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలమ్మ, ఆయన చెప్పిన మాటలు ఏమందో తెలుసా? ఇదిగో చీపురు పుల్లలాగా సన్నగా ఉందంట ముసలమ్మ. ఆ మెట్ల మీద కూర్చుని స్తోత్రం 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 స్తోత్రం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటుందంట. ఓహో, ఇదా సంగతి. అందుకని వీడు పంపిన దయ్యాలన్నీ ఏం చేస్తున్నాయి? అక్కడ దాకా వెళ్ళి ఏముంది? శక్తి ఉంది మనలో. దేవునికి స్తోత్రం. స్తుతించే వారిలో ఏముంటుందో చెప్పండి? శక్తి ఉంటుంది. మొర్దెకాయ్ పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు. మొర్దెకాయ్ గోని పట్ట కట్టుకున్నాడు. మొర్దెకాయ్ ఎక్కడ కోటగుమ్మం దగ్గర కూర్చుని ఉన్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, అతడు ఉన్నంత కాలము నా పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ. అంటే దాని అర్థం ఏంటి పాస్టర్ గారు? వాడి పదవిని నిర్వీర్యం చేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది యొక్క పదవులను మీరు నిర్వీర్యము చేయాలి. వాని శక్తిని మీరు నిర్వీర్యం చేయాలి. స్తోత్రం చెప్పమంటే కొంతమంది మేము చెప్పం అన్నాడు. మరి ఎట్లా మీరు నిర్వీర్యం చేయగలుగుతారు? స్తుతుల ద్వారానే. స్తుతి చెల్లించాలి. స్తోత్రం 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 స్తోత్రం. 84వ కీర్తనలు అంటాడు, యెహోవా వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు నిత్యము. అట్లా కాదు, దేవునిని స్తుతించుదురు అన్నాడు కదా. ఎట్లా ఉంది అక్కడ? 84 అండి, చదవండి అయ్యగారు. మందిరం, యెహోవా మందిరమునందు నివసించువారు ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అది స్తుతి. ఎప్పుడు స్తుతించాలి? స్తుతి 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 అనాలి. మొర్దెకాయి స్తుతి దెబ్బకు ఇక్కడ ఉద్యోగం ఉండగానే పేరుకి దాని యొక్క బలము నిర్వీర్యమైంది. దేవునికి స్తోత్రం. చదవమ్మా, తర్వాత కూడా చదవరా, లేకపోతే అన్నయ్య వాళ్ళని చదవనా గట్టిగా, కొంచెం గట్టిగా చదవాలి నాకు. అది కాదు, అతని భార్య అయిన ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరషును అతని స్నేహితులందరూ 70 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము. ఆగమన్నాడు. ఆగు. ఇదిగో, ఆ పదవి వలన నీకు బలం లేకపోవడం ఏంటి? ఆ పదవి వలన నీకు లాభం లేకపోవడం ఏంటి? ఆ పదవి వలన నీకు ధైర్యం లేకపోవడం ఏంటి? అతన్ని చూచినంతకాలం నీకు ధైర్యం కోల్పోవటం ఏంటి? ఆగు, మేము ఒక ఐడియా చెప్తాం. ఏం ఐడియా చెప్పారు? 70 మూరల ఉరికొయ్యను చేయించుము. ఎందుకాక మీటింగ్ పెట్టింది వాళ్ళు? ఆడు మీటింగ్ పెట్టిందే ఎందుకు? భార్య ఏం సమాధానం చెప్పింది? మూర ఎంత ఉంటుంది నాన్న? అడుగున్నర. 2 మూరలు అయితే 3 అడుగులు, 1 గజం. ఉంటున్నారా? 3 అడుగులు. ఎన్ని గజాలు? 25 గజాలు. ఎన్ని అడుగులు? 75 అడుగులు. ఈ పోలు ఎన్ని అడుగులు ఉంటుంది అయ్యగారు? ఒక 15 అడుగులు ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. 10 కాదులే, 11, 12 ఉంటుంది. 70 అడుగులంటే
7.5 అంతస్తులు ఎత్తు అంట. దీనికి వేస్తే చచ్చిపోడా ఎవరైనా? మొర్దెకై. కానీ వాళ్ళ ప్లాన్ చూసారా? ఏం ప్లాన్ పెట్టింది? 75 అడుగుల ఎత్తును వేలాడదిద్దామని. ఎవరిని? మొర్దెకై. వాళ్ళు అనుకున్నంత ఈజీనా పాస్టర్ గారు? ఎవడెతడు? యూదుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుని ఉద్దేశములు నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికలో ఉన్నవాడిని ఎంత తేలిగ్గా తుంచేద్దాం అనుకుంటున్నారు చూడండి. 75 అడుగుల లేకపోతే 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము. దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పెను. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. అబ్బో, తెల్లారే పాటికల్లా ఏమైంది? ఉరికొయ్య ఎంత ఎత్తు చెప్పండి? 75 అడుగులు. ఏ ప్లాన్ ఇది? అపవాది ప్లాన్. ఏ మీటింగ్ ఇది? నేను అనుకుంటున్నాను ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టుంటారు. ఎవరెవరు చెప్పండి? హామాను భార్య, స్నేహితులు, పిల్లలు, వీళ్ళంతా రొయ్యలు బ్యాచ్ అండి. ఏ పని చేయరు. ఏమన్నా అన్నాం అనుకో, ఇదిగో మేము ఎవరి తాలూకానో తెలుసా? ఎవరి తాలూకా? హామాను గారు అంటారు. ఇక్కడికి ఏ పని చేయకపోయినా వీళ్ళకి ఏమొస్తాయి? సంచులే. రొయ్యలు వస్తాయి, చేపలు వస్తాయి, అన్నీ వస్తాయి. శుభ్రంగా తిని కూర్చుంటున్నారు. ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టారు. ఏ మీటింగు? అపవాది మీటింగ్ పెట్టి ఒక ఉరికొయ్యి 50 మూరలు ఎత్తుంటే బాగుండదు అన్నారో లేదో, తెల్లారేపాటికే ఉరి స్తంభము చేయబడింది. ఏం జరిగింది నాన్న? ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు అమ్మ నువ్వు ఆగరా కాసేపు. అయ్యగారి మొదలెడుతున్నాడు కానీ చదవట్లా, అందుకే ఆ పిల్ల చదువుతుంది. చదువు. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున అనండి అమ్మ. ఆ రాత్రి చెప్పండి. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున. నిద్ర పడద్దా? పట్టదు. ఎందుకు పట్టదో చెప్పండి. అక్కకి ఇచ్చారు, మంచి పని చేశారు. నాన్న నిన్నేం తక్కువ చేయటం కాదు రోయ్, నువ్వు ఉంటాం మాకు ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళిక పాడవుతుంటే ప్రభు నిద్ర పట్టనిస్తాడా? దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్ అంటారా? రాజునంట చెప్పండి. నిద్ర రాజుగారు నిద్ర పట్టకపోతే పక్కోళ్ళు నిద్ర పోనిస్తాడా? నేను అనుకుంటున్నాను నెమలి పింఛన్లు తెచ్చి ఉంటారు. దేనికోసం? విసరటానికి. వాళ్ళకు వచ్చింది ఇప్పుడు చావు. ఎన్ని తిప్పినా గానీ అడి తిప్పుతున్నాడు మెడకాయ, ఇడి తిప్పుతున్నాడు గానీ నిద్ర పట్టట్లా. నిద్ర పట్టనివ్వడండి. హల్లెలూయా. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సారా గ్రూపులో ఉన్న సహోదరులారా, ప్రభువు మన పక్షమునున్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు ఉరికమం కనబడుతుందా? దాని మీదకి ఎక్కనివ్వడు. మనలను మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన ఎంతైనా కనబడితే కనబడొచ్చేమో గాని దాని మీదకి మనల్ని ఎక్కనివ్వడు. ఎవడు నెక్కాలో వాని నెక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. రాజుగారు నిద్ర పట్టకపోవట్లేదంట. రాజుగారు నిద్ర పోవట్లేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజుకు నిద్ర పట్టనందున రాజ్యపు సమాచారపు గ్రంథము. ఇదిగో ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ చూడండి. ఏది కంప్యూటర్లో ఈ కర్సర్ తీసుకెళ్తాం మనం. చిన్న మౌసా, దాన్ని ఏమంటారు? ఎలుక అంటారా? ఎలకలాగా తిరుగు మౌస్. ఆ మౌస్ను మనం అటు తీసుకెళ్తాం కదా.
తీసుకెళ్ళి ఎక్కడ క్లిక్ చేస్తామో అక్కడే క్లిక్ చేస్తాం, ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. అంతేకమ్మా. అవును, ఈ మన మౌసులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన చేతుల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారి మౌసు మీద యేసయ్య చెయ్యి ఉంది ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. కరెక్ట్ గా కర్సర్ తీసుకెళ్ళి అక్కడ నొక్కాడు. ఎక్కడ? రాజ్యపు సమాచార గ్రంథము. అదే గుర్తు రావాలా? అవును. ఎస్తేరమ్మ గారి పెళ్లి గుర్తు రాకూడదా? నానా అరే ఫోటో ఆల్బమ్ పట్టురా అంటే పట్టుకురారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిత్రలేఖనాలు అప్పటికే ఉన్నాయి, ఫోటోలు లేవేమో గాని తీసుకుని రాగలరు. అవును, కానీ అది అడగలేదు. ఏది అడిగిచ్చాడు? సమాచారపు గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమాచారపు గ్రంథంలో ఏముంది? అవునండి, చదవండి. ఏముందో చదవండి. రాజ్యపు సమాచారపు గ్రంథము తెమ్మని చదివి వినిపింపబడెను. ద్వారపాలకులు బిగ్తాను తేరేషు అను రాజు యొక్క ద్వారపాలకులైన బిగ్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు అహష్వేరోషును ఎత్తిరించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. ఎప్పుడో జరిగిన సంగతి. అవును, అవును. అందులో రాశారు కానీ దండన్న వేసినాడు, సన్మానం చేసినాడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సన్మానాలు జరిగినాయా? జరగల. కానుకలు ఇచ్చారా? ఇవ్వలేదండి. పదవులు ఇచ్చారా? ఇవ్వలేదండి. ఇవ్వలా. అమ్మ నేను ఎట్లాగ రిపీట్ చేస్తున్నాను, మైక్ లేకపోయినా పర్లేదు, ఊరిని గట్టిగా చదివితే చాలు. స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేదు. ఎవరిని గురించి? మొర్దెకైని గురించి. చెప్పండి రా. ఈ మీటింగ్ లో ఎవరున్నారు? ఇటుపక్క మీటింగ్ లో చెప్పండి అయ్యగారు. హామాను, జెరెషు, భార్య, స్నేహితులు, పిల్లలు, స్నేహితులు అందరూ ఉన్నారు. ఈ మీటింగ్ లో ఏం జరిగింది? మొర్దెకై కొరకు ఊరికమ్మం పెట్టారు. తెల్లారేపాటికి సిద్ధపరిచారు. ఎన్ని అడుగులు? 75 అడుగులు. చెప్పండి, అన్ని చెప్పండి. ఎన్ని మూరలు? 50 మూరలు. ఎన్ని గజాలు? 25 గజాలు. 25 గజముల ఎత్తు. దేవునికి స్తోత్రం. 7.5 అంతస్తుల భవనం అంత ఎత్తు సుమారుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కేస్తారు, వేసేస్తారు అనుకుంటున్న సందర్భంలో ప్రభు అక్కడ మీటింగ్ పెట్టాడు. దేవునికి స్తోత్రం. మన కొరకు దేవుడు అక్కడ మీటింగ్లు పెడతాడండి. దేవదూతలను పంపుతాడండి. హృదయములను కదిలిస్తాడండి. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు తన కుమారుడైన ఇస్సాకుతో చెప్పాడే, మోరియా పర్వతముల్లో నేను నీకు చూపించబోయే ఒక పర్వతం మీద నీ కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడంట అబ్రహాము కుమారుణ్ణి నుండి తీసుకుని మోరియా పర్వతం ఎక్కుతుంటే యేసయ్య అంట దేవుడు అవతలి ప్రక్క దేన్ని వేసుకుని, గొర్రె పొట్టేళ్ళని వేసుకుని ఇటు ప్రక్కన ఎక్కుతున్నాడంట. ఎక్కడా ఏమా ఎక్కుతాడా? ఎక్కడ? మిమ్మల్ని మీటింగ్ పంపించేసి ఆయన మెలకుండా ఉంటాడా? ఉండడు. ఆయన మన పని మీదే. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఏం తేవాలో ఆయన సిద్ధపరచబడి ఉన్నాడు. మేమేమి ఇవ్వలేం. ఆ మైక్లో ఆఫ్ చేయండి కొంచెం. మేమేమి ఇవ్వలేం, కానీ ఆయన మీ కొరకు సిద్ధపాటు చేసి తెచ్చాడు. ఎవరికి ఇచ్చే బుట్ట వారికి ఇచ్చి పంపిస్తాడు. శారా మినిస్ట్రీస్ వారు ఏమైనా బాగా ఇస్తే 2కో 3కో 4కో సేవకులకి ఇచ్చి, మరి వాళ్ళకేమో తప్పదుగా, ఎట్లయినా ఇవ్వాలిగా, వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. కానీ అందరికి ఇవ్వగలరా? కానీ దేవుడు మీ అందరికి ఇచ్చే పంపిస్తాడు. మిమ్మల్ని దీవించే పంపిస్తాడు. మిమ్మల్ని స్వస్థపరిచే పంపిస్తాడు. మీకు ఆరోగ్యం ఇచ్చే పంపిస్తాడు. మిమ్మల్ని బలపరిచే పంపిస్తాడు. మీ అవసరతలు తీర్చే పంపిస్తాడు. స్తోత్రం. ఎప్పుడో జరిగింది ఇది. ఏది? కోటగుమ్మం దగ్గర బిగ్తాను తెరేషు అంట రే రాజుగారిని లేపేద్దాం అని ప్లాన్లు వేశారంట. ఆ ప్లాన్లు ఎవరు విన్నారు? మొర్దెకై విని ఉంటాడు. అమ్మాయికి చెప్పుంటాడు. అమ్మాయి అయ్యగారికి చెప్పింది. మొత్తానికి ప్లాన్ పటాపంచలు చేశారు. వాళ్ళిద్దరిని కూడా ఉర్రి వేశారు. కానీ అసలు చెప్పినోడికి మాత్రం ఏ సన్మానం చేయలేదు. అలిగాడా? విశ్వాసులైన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పుడప్పుడు అలుగుతున్నారా? అసలు మీటింగుల్లో నేను ఎంత పని చేశాను, అసలు నా పేరన్నా అంటున్నారా? కంగారు పడమాకండి. ఇక్కడ మొర్దెకై పేరు కూడా చెప్పలా రాశారు, కానీ లోపల పెట్టేశారు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను లోపల పెట్టేయడం కాదు, అది ప్రభు దాచి ఉంచాడు. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకంట ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో
ప్రభు మీ కొరకు దాచి ఉంచుతాడు నాన్న. స్తోత్రం చెప్పండి. మేలులు అమ్మ ఏం చేస్తుంది? ఇదివరకు దాపుడు బట్టలు అని ఉండేవి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయిలే, ఇప్పుడు అన్నీ కొత్త బట్టలేగా. దాపుడు బట్టలు ఉండేవి. అమ్మవాళ్ళు ఇదివరకు అరిసెలు కూడా ఏం చేసేవాళ్ళు? దాచి దాచి పెట్టేవారు. దేవునికి స్తోత్రం. మన ప్రభు అంటే మనకు మేలులు కూడా ఏం చేస్తాడు? పిల్లలు మీకేమైనా అర్థమవుతుందా? మేలులు ఏం చేస్తాడు? మొర్దెకాయి మేలు ఏం చేశాడు చెప్పండి రా? దాచిపెట్టేశాడు. కొంతమందికి వాక్యం అర్థం కావట్లేదు గారు, ఎట్టనుకుంటున్నారు? యేసు రక్తమే జయం, హల్లెలూయా. నీ కొరకు ఏదైనా ఒక మేలు దాగి ఉందేమో ఈ రాత్రి. ప్రభు ఇవ్వగలిగిన సమర్థుడు. తగిన సమయం అందిస్తాడు నాన్న. తగిన సమయమందు మీ కొరకు దాచిపెట్టాడు. మొర్దెకాయి కొరకు దాచిపెట్టాడు. అర్ధరాత్రి బయటికి తీస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రాజును లేపి బయటికి తీస్తున్నాడు. రాజు ద్వారా బయటికి తీస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటున్నాను కరుణాకర్ గారు వాళ్ళు 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 ఆ గ్రంథపు చుట్ట తీసి చదివేటప్పుడు నిద్రపోయే ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఇట్లా అనుకుని మేడం మీ ఫోనే అది, కాస్త స్విచ్ ఆఫ్ చేయండి, కావాల్సినప్పుడు చేయండి. ఇదిగో అటు ఇటు మెసులుతున్నాడేమో, నిద్రపోయినట్టే ఉండుంటాడు. ఎప్పుడైతే కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందో, ఎక్కడికి? రాజు సమాచారపు గ్రంథం. అదే లేరా, మొర్దెకాయి దగ్గరికి. అది అని లేచి కూర్చుని ఉంటాడు. అయ్యగారు లే దాని కొరకేరా బాబు నిన్ను నిద్ర లేకుండా చేసింది అంటున్నారేమో దేవదూతల పైనుండి. హల్లెలూయా. అదే మనం ఏమన్నా ఇచ్చామా మొర్దెకాయి గారికి అని ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైతాన్ గాడు అంటున్నాడు, సైతాన్ గాడు ఉరికమ్మం పెట్టానుగా, తెల్లారేపాటికి వాడు నిద్రపోట్లా ప్లాన్ అంతా చేసి ఉరికమ్మం రెడీ చేసి దాన్ని నుంచోబెట్టి రానే వచ్చాడంట. ఎక్కడికి? క్రింద వచనాల్లో ఉంది. తచ్చిట్లాడుతున్నాడంట. ఎక్కడ? రాజు యొక్క ఆవరణములో. ఎక్కడ చదవరారా? అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. లేచి కూర్చునేసరికి పాదాల సవడి వినపడుతుందంట. ఎవరిది? హామానుది. హామానుది. మెసులుతున్నాడంట. అక్కడ ఎవరో ఉన్నట్టున్నాడు చూడండి. అంటే ఎవరున్నారు అక్కడ? హామాను. వాడికి ఏం పని అక్కడ చెప్పండి? నీకేం పని అక్కడ? నువ్వు ఎక్కడున్నావు ఈ రాత్రి? దేవుని పనిని పాడు చేసే ప్రణాళికలో ఉన్నావా? పిల్లలను పాడు చేసే ప్రణాళికలో ఉన్నావా? యవన బిడ్డలను పాడు చేసే ప్రణాళికలో ఉన్నావా? దేవుని చిత్తాన్ని పాడు చేసే ప్రణాళికలో ఉన్నావా? పరలోకము నుండి ఒక కన్ను నిన్ను చూస్తుంది. రాజులను నీ కొరకు లేపుతాడు ఆయన, ప్రవక్తలను నీ కొరకు లేపుతాడు ఆయన. తప్పుకుంటావు అనుకోకు. ఎవరినో ఇరికించడానికి వెడుతున్నాను అనుకో మాకు, నువ్వు ఇరుక్కోబోతున్నావు. నువ్వు ఎవరినో పాడు చేయడానికి వెడుతున్నాను అనుకోకు, నువ్వు పాడైపోబోతున్నావు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి వ్యక్తులారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి శక్తులారా, ఈ రాత్రి ప్రభు నేత్రము మిమ్ములను చూస్తుంది. ఈ రాత్రి ప్రభు ప్రణాళిక నీ కొరకు ఏర్పాటు చేయబడింది. నీవు అనుకుంటున్నావు ఈ ఉరికంబం మొర్దెకాయి కొరకని. కాదు. పరిస్థితి తిరగబడబోతుంది, తలక్రిందులు కాబోతుంది. ఆయన పరిస్థితులను తలక్రిందులు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం నేను ముగించబోతున్నాను. ఎంత గొప్ప కార్యం చూడండి. అక్కడ ఒక మీటింగు పరలోకంలో. ఎక్కడ నేను అనుకుంటున్నాను పరలోకంలో దేవదూతలందరూ అలర్ట్ అయిపోయి ఉంటారు. దేవుడు ఆ గొప్ప మీటింగ్ని ఏర్పాటు చేసి ఎవరిని ఎటు పంపించాలో అటు పంపిస్తూ రాజుగారి యొక్క మనస్సులో కార్యం చేస్తున్నాడు. నేను అనుకుంటున్నాను ద్రాక్షారసం ఉట్టి ద్రాక్షారసం కాదయ్య గారు, అందులో ప్రార్థన కలిపి ఉంటుంది. ఇంకెందుకు నిద్రపోతాడు? భోజనం ఉట్టి భోజనం కాదయ్య గారు. మన భోజనాలు ఉట్టి భోజనాలుగా ఉండకూడదు. ఈ గుడ్డు తిన్నావంటే ప్రభు కొరకు రేపొద్దున బంగారపు గుడ్లు నువ్వు పెట్టాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వదిలేమ్మా, వదిలే గుడ్డు వేసారు, చాలు చాలండి. ఇంకో గుడ్డు వేస్తున్నావు, ఇంకో గుడ్డు ఊరికే ఇట్లా. రేపొద్దున ప్రభు కొరకు నీతో గుడ్లు పెట్టిస్తాం.
హల్లెలూయా. అమ్మో ఆమె ఏంటనుకుంటున్నావమ్మా, ప్రభు కొరకు బంగారు గుడ్లు పెట్టే బాతమ్మా అనేటట్లుగా ప్రభువు నిన్ను చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారికి విందమ్మటే గొప్ప గొప్ప కార్యాలు అక్కడే మొదలెట్టాడు. రాణివైన ఎస్తేరు, నా వలన నీకేమీ కావాలనంటూ ఇక్కడ ఏమంటున్నాడు, లేచి కూర్చున్నాడంట. మనమేమైనా చేసామా, మొర్దెకై గారికి ఏమన్నా చేసామా అంటే వీలోపుడు రానే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది వరకు ఒక పాట ఉండేది నాన్న, అద్భుతమైన పాట. అరే నువ్వు వింటలేదు నాన్న. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి, నా తల్ల నూనెతో అంటియుంటివి, నా తల్లతో అంటియుంటివి, నా గిన్నె నిండి పొల్లుచున్నది, నా గిన్నె నిండి పొల్లు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగు, నాకేమీ కొదు. భలే పాడుతున్నారు మీరు. హల్లెలూయా. సింగర్స్ అందరూ ఏమయ్యారు? మైక్ దగ్గర పాప మా బిడ్డ పాపం ఇందాక మట్టి వణికిపోతా అటు ఇటు తిరుగుతుంది. నీకు వందనాలమ్మా. హల్లెలూయా. ఏం పర్లా, ప్రభువు నిన్ను దీవిస్తాడులే. హల్లెలూయా. ఆమేనంటారా? మా నాన్నగారు పెద్ద సింగర్ కాదు, పెద్ద ప్రసంగికులు కూడా కాదు, కానీ దేవుని కృపలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు. ఆయన నీతిగా బతికాడు అంతే. దేవుని కార్యాలు ప్రభువు జరిగిస్తున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. అందుబాటులో ఉండేవారిని దేవుడు వాడుకుంటాడు రా. పెద్ద తలాంతులేమీ అక్కర్లా. దేవునికి స్తోత్రం. రాజును లేపాడు. మన కొరకు దేవుడు రాజులను లేపుతాడు, అధికారులను లేపుతాడు. ఏమంటున్నాడు చదవండి. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరి యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజసేవకులు, అసలు మీకు కొన్ని మాటలు చెప్పాలి నేను ఇక్కడ. ఏం చెప్పాలి? అర్ధరాత్రి నిద్రపోతున్నాడండి హామానాయ్ గారు. ఏమండి, ఆడు చేపిచ్చాడు మళ్ళీ రాజు దగ్గరికి కూడా. ఇది ఏ టైం అనుకుంటున్నారు? నిద్ర పట్టని సమయం అంటే అర్ధరాత్రే కాదా? మరి మీరు నిద్రపోతే ఎట్లా? సైతాన్ నిద్రపోట్లా. అర్ధరాత్రి సీసాకాయలు వేసుకుని ఊరూర తిరుగుతున్నారు వాళ్ళు. అరే ఇక్కడ 4 ప్యాకెట్లు దించు, ఇక్కడ 12 ప్యాకెట్లు దించు అంటున్నారు. దించుతుంటే మీరేమో నిద్రపోతున్నారు. దేవుని సన్నిధిలో విశ్వాసులంటే అర్ధరాత్రి మోకరించాలి. స్తోత్రం. హల్లెలూయా. వచ్చాడు. ఏమంటున్నాడు చూడండి. రాజసేవకులు, ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున రాజు హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచనపేక్షించువానికి ఏమి చేయవలెనని రాజు అతని అడుగగా హామాను అనుకుంటున్నాడంట, నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచనపేక్షించునని. ఏమనుకుంటా ఉండుంటాడు మీరు చెప్పండి. వాడికేమో ఉరికొయ్యంట, ఈయనకేమో అబ్బో చూసారా అపవాదిగాడి కోరికలు. నాకేమో సన్మానం కావాలి, వాడికేమో ఉరేయాలి. ఎంత దుర్మార్గమో చూడండి. తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను రాజు గణపరచనపేక్షించువానికి చేయదగినది ఏమనగా అంటే రాజు ధరించుకొను రాజవస్త్రాలు రాజు ఎక్కే గుర్రం రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను
వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజు వీధులలో అతన్ని నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. దైవజనుడా, దేవుని సేవకురాలా, నేను గుమ్మం దగ్గర ఉన్నాను, నేను వాచ్మెన్గా ఉన్నాను, నన్ను పట్టించుకునేవాడే లేడు, నేనేదో పిచ్చోన్లాగా సంచి తగిలించుకుని తిరుగుతున్నానని నీవు అనుకుంటున్నావా? పరలోకమందు ఒక ఆయన ఉన్నాడు నీ కోసం, ప్రణాళికలు చేస్తున్నాడు నీ కోసం, కిరీటం పెట్టించబోతున్నాడు నీ కోసం, నీతి వస్త్రం ధరించబోతున్నాడు నీ కోసం. నీ వస్త్రాల గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, నీ కిరీటాన్ని గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, నీ రాజరకం గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, నిన్ను హెచ్చించుటను గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, నిన్ను ఘనపరచుటను గురించి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక నిద్ర లేపి మరీ రాజుల చేత, అధికారుల చేత, దేవదూతల చేత ప్రభువు చేయిస్తున్నాడు. నువ్వు దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రుడవు, దేవుని చేత నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. నువ్వు మర్చిపోయాడు అనుకుంటున్నావా? నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? నాకెవరు లేరనుకుంటున్నావా? ప్రభు నిన్ను విడిచేవాడు. రాజులతో మాట్లాడుతున్నాడు. రాజుగారు లేచి మరి, నిద్ర లేచి మరి, ఓ తలకాయ దాన్ని ఏమంటే కళ్ళు తుడుచుకుంటూ, అది నాయనో మనం ఏం చేయాలరా బాబు, వాళ్ళు అనుకుంటా ఉన్నాడు వీడికి ఏమన్నా పిచ్చ, పడుకోమంటే నిద్రపాడు, మనల్ని ఎట్ నిద్రపోతాడు? అసలు ఆయన నిద్రపోనివ్వట్లా. పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, దేవాతి దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. నీ గురించి మాట్లాడతాడమ్మా, నీ గురించి మాట్లాడతాడమ్మా, నీ గురించి అధికారులతో మాట్లాడతాడు, నాయకులతో మాట్లాడతాడు, అధిపతులతో మాట్లాడతాడమ్మా, నీ బిడ్డల గురించి మాట్లాడతాడమ్మా, నీ కుటుంబముల గురించి మాట్లాడతాడమ్మా. అయ్యా అయ్యో నీకు తెలియదు, అయ్యో నా కొడుకు మీద కేసు పెట్టారు, అయ్యో ఊరి శిక్ష అంట అయ్యా అనేవి నువ్వు కంగారు పడక్కలా. రా దేవుని సన్నిధానానికి రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించు, ప్రార్థన చేసుకో, ఉపవసించు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, నూతనమైన కార్యాలు నీ కొరకు ప్రభువు జరిగించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనోడు ఉన్నాయి లేనివి చెప్తున్నాడు. అయ్యా ఇట్లా కాదు, కిరీటం పెట్టాలి, వస్త్రాలు, రాజవస్త్రాలు ధరించాలి, గుర్రాన్ని తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. అవన్నీ నీకు కాదురా పెచ్చోడా. నా కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, నా కొరకు నిలబడేవాడు ఒక ఆయన ఉన్నాడు, నా ప్రణాళికల కొరకు నిలబడేవాడు ఉన్నాడు, నా ప్రజల కొరకు నిలబడేవాడు ఉన్నాడు. ఏం జరిగిందో చదవండి, ముగించేద్దాం. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములు ఆ గుర్రమును తీసుకుని రాజగుమ్మమునొద్ద కూర్చుని ఉన్న. కరుణాకర్ గారు ఒక పాయింట్ మనం ఇక్కడ చూడాలి. రాజగుమ్మమునొద్ద కూర్చున్నటువంటి మొర్దెకైని హామాను ఒక్కడే చూడటం కాదు, రాజు కూడా చూసే ఉంటాడు. నమస్కారం పెట్టలేదని రాజుగారు ఏమి పెద్దగా పట్టించుకోవాలా, కానీ వీడికే పట్టింది. ఎవరికి? హామానుకు. దేవునికి స్తోత్రం. మొర్దెకై ఎక్కడున్నాడో రాజుకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. రాజగుమ్మమునొద్దనుండేవాడు, అమాయకుడిలాగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం. కానీ పెద్ద పనిని చేశాడు. ఏం పనిది? రాజు యొక్క ప్రాణాన్ని రక్షించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది ఫుల్గా దాగి చూస్తున్నారు కింద, అక్కడి నుంచి ఒకడు అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా, ఫుల్గా 20 ఏళ్ళ నుంచి తాగుతున్నాను పాస్టర్ గారు అన్నాడు ఒక ఆయన. ఏంటండి అన్న? ఇదిగో అసలు చూశారుగా అనేట కండలు చూపిస్తున్నాడు. ఏంటంటేనంట మటన్ ఫుల్గా తింటున్నాడంట, కాబట్టి గుండె దిట్టంగా ఉందంట. చూసారా? నేను అన్నాను, ఓరు పెచ్చోడా, అది కాదు లేరా, మీ నాయన మా మందిరంలో పడి ఏడుస్తుంది, లేకపోతే నీకన్నా ఎక్కువ మటన్ తిన్న వాళ్ళు ఎప్పుడో మటాష్ అయిపోయారు, నువ్వు వాడికన్నా పెద్ద హీరోవేమీ
కొంతమంది అలా అనుకుంటున్నారు. నీ కొరకు ప్రార్థించే బిడ్డలు ఉన్నారు, నీ కొరకు మొర్రబెట్టే బిడ్డలు ఉన్నారు. రాజుగారు క్షేమంగా ఉన్నాడంటే ఇక్కడ ఒక ఆయన ఎక్కడ కోట గుమ్మము దగ్గర కాచుకుని కూర్చుని ఉన్నాడు. నీ తల్లి నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నీ చెల్లి నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నీ భార్య నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నీ నానమ్మ మీ అమ్మమ్మ నీ దేవుని సన్నిధిలో, అయ్యా బిడ్డ చచ్చిపోకూడదయ్యా, బిడ్డ బ్రతికిపోవాలయ్యా అని నీ కొరకు మనవి చేస్తున్నారేమో చూసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చదివాడినా ముగించమన్నాడు. రాజు గుమ్మమున యొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. అసలు ఎందుకు వచ్చాడు? గట్టిగా ఒకసారి కొడితే మంచిదే. మీరు చెప్పట్లు. శత్రువులు మిత్రులుగా మారెదరు. చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు, పరిస్థితులను అప్సైడ్ డౌన్గా చేయగలిగిన వాడు. ఈ రాత్రి నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు అమాంతంగా తిరగేయగలిగిన, అసలు మనోడు వచ్చింది ఎందుకోసం చెప్పండి అమ్మా. మామగారు నువ్వు చెప్పు. మొర్దెకైని తీసుకెళ్ళి అది అక్కడెక్కించడం కొరకు. కానీ ప్రభు ఏం చేశాడు? అక్కడెక్కించడం కాదు, రాజవస్త్రాలు ధరింపజేశాడు. అక్కడెక్కించడం కాదు, కిరీటం పెట్టమన్నాడు. అక్కడెక్కించడం కాదు, గుర్రాన్ని ఎక్కించమన్నాడు. అక్కడెక్కించడం కాదు, నువ్వే గుర్రాన్ని పట్టుకుని ఊరంతా ఊరేగించమన్నాడు. ఇప్పుడు మిస్సెస్ హామాన్ గారి పరిస్థితిని మీరు చెప్పండి. ఓహో నువ్వేంట్రా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి? అపవాది ప్రణాళికలను తుత్తునీయులుగా చేయడానికి ప్రభువు నిన్ను పిలిచాడు, ప్రభువు నిన్ను అభిషేకించాడు, ప్రభువు నిన్ను ఆత్మతో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేస్తావా? ప్రభు కొరకు అందరు లేచి నిలబడండి. మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. అబ్బో గొప్ప కార్యాలు పరలోకపు వీధులలో ప్రభువు నిన్ను ఊరేగించబోతున్నాను. నాన్న ఎంత నీరసంగా లేగితే ఎట్లా టక్కన లేవండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారు వీళ్ళు, సంచి తగిలించుకున్నట్టుగా కనపడుతున్నారా? మామూలు సంగతి కాదు. ప్రభు కిరీటం పెట్టబోతున్నాడండి. మంచి పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ప్రభు నీకు నీతి కిరీటం పెట్టి బంగారపు వీధులలో ఊరేగించబోతున్నాడు. రేగు ప్రభు కొరకు, పరిగెత్తు ప్రభు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, కాసేపు చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధించండి. దేవదూతలు సంచరించుచుంటుండగా, దేవుని కార్యములు జరుగుతుంటుండగా, రోగులు స్వస్థత పొందుతుంటుండగా ప్రభువును ఆరాధించు, ప్రభువుని స్తుతించు. వైరంతా ఇక్కడికి రండి నాన్న, వైరంతా రండి. ఎవరి మైకు వాళ్ళు పట్టుకోండి. ప్రభువుని స్తుతిద్దాం కొద్ది నిమిషాలు. స్తోత్రం, 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 స్తోత్రం. కొంచెం శక్తి పొందండి నాన్న. హల్లెలూయా. కన్నులు మూయండి, కన్నులు మూయండి, కన్నులు మూయండి. అన్నోళ్ళు వస్తున్నారు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించండి, 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 స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించాలి, స్తుతించాలి. పరిస్థితులను మార్చండి నాయన, పరిస్థితులను మార్చండి నాయన. పాపులు పాప క్షమాపణ పొందాలి, పాపులు పశ్చాత్తాపపడాలి. నేను పాపిని నాయన, నా పాపమును క్షమించండి స్వామి అని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రభుని గొప్ప కార్యమును జరిగించబోతున్నాడు. నాయనా నా దోషమును క్షమించు, నా పాపమును క్షమించు, నా విధేయతను క్షమించు, నా అక్రమమును క్షమించు అని ప్రభు సన్నిధిలో ఒక మాట చెప్తే ప్రభు గొప్ప కార్యములు నీ కొరకు చేయబోతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ యేసు రాజును చూచిన చాలంటూ ప్రభు సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా ఆ బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆ బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని ఓ ఆశతో వేయుండే
నా హృదయము ఆశతో వేచి ఉండే నా హృదయము ప్రియా యేసు ఆమేన్ ఆయనతో నుంటే చాలు. ప్రియా ఆ పురవీధులలో, ఆ పరిశుద్ధ వీధులలో, ఆ పరలోకపు వీధులలో, ఆ యెరూషలేము వీధులలో ప్రభుని కిరీటం పెట్టి, ప్రభునికి నీతి వస్త్రం ధరింపజేసి యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు. చూసి పాడండి ఒకళ్ళిద్దరు. నే నాయనతో నుంటే చాలు, ఆ బూరా ఎప్పుడు చునా ఆనాశ ఎప్పుడు సేవకులు కూడా మాతో ఏకీభవించండి కాస్త. రండి రండి రండి. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయమో, ఆశతో వేచి ఉండే నా హృదయమో ప్రియా యేసు చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు లోరే పుణ్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్షగృహం నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు. చాలయ్యా నీతో ఉంటే చాలు ప్రభువా, నీతో నడిస్తే చాలు ప్రభువా, నిన్ను చూస్తే చాలు ప్రభువా. నైనా తలను చూచి కిరీటం పెట్టి ఆనందింతున్, ముండ్ల మకుటంబై తలను చూచి స్వర్ణ కిరీటం కొరడాలతో కొట్టబడిన వీపును చూచి, కొరడాలతో కొట్టబడి వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ప్రతి ఒక్క గాయమును చూస్తే చాలు నాయనా, ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నేను, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఓ ఆబురా ధ్వనించునా, కడబూర ధ్వనితో ప్రభు మధ్యాకాశమునకు ఓ ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను, ఆయన పరిశుద్ధులతో మధ్యాకాశమునకు రాబోతుంటుండగా చూడచునెప్పుడో తండ్రి ఆశతో వేచి ఉండే నా హృదయమో. రండి నాయనా యేసు, చూస్తే చాలమ్మా,
యేసు రాజును స్తోత్రం 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 స్తోత్రం. ఆయనతో ఉంటే చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు, మహిమలోనే ఆయనతో. అందరూ అందరూ నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తూ కనబరుస్తూ ఆరాధిస్తూ హల్లెలూయా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆత్మలో ఆనందించండి, పరవశించండి. ప్రభు సన్నిధిలో గంతులు వేస్తూ శక్తిని పొందుకోండి, శక్తిని పొందుకోండి, శక్తిని పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. శక్తిని పొందండి. ప్రభు ఆత్మ కుమ్మరించు, ఆయన కృప కుమ్మరించబడే సమయం, ఆత్మాభిషేకం కుమ్మరించబడేటువంటి సమయం. అగ్ని పెంతెకోస్తు అగ్ని, దేవుని శక్తి, ప్రభు కృప, శక్తి, ఆత్మ పొందుకో. ప్రతి ఒక్కరూ ఆనందిస్తూ పరవశిస్తూ దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ, అయ్యా నేను ఎస్తేరు వలె ఉంటా, మొర్దెకై వలె ఉంటా, నీ కొరకు నిలబడి ఉంటా, నీ కొరకు ప్రభు ఆయన ఒక తీర్మానంతో ఉంటా. ఈ 3 దినాల సభలలో ప్రభు నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఇదిగో శత్రువైన అపవాది హామాను ఎన్ని పన్నాగాలు పన్నినా ఎస్తేరు వలె నువ్వు నిలబడితే, మొర్దెకై వలె నువ్వు నిలబడితే నీకు వ్యతిరేకతలన్నీ అనుకూలంగా మార్చే దేవుడు, ప్రతికూలతలన్నీ అనుకూలంగా మార్చే దేవుడు, పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడు మన దేవుడు. సమర్థుడైన దేవుడు, నిన్ను రక్షించగలడానికి సమర్థుడు, ఏ బాధలున్నైనా విడిపించడానికి సమర్థుడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నావు. ఒక తీర్మానం చేసుకుంటావా? ప్రభుతో ఉంటావా? ప్రభు కొరకు నిలబడతావా? దేవుని సన్నిధిలో ఆనందిస్తావా? ఆనందించు, ఆనందించు, శక్తిని పొందుకో, ప్రభు కృపను పొందుకో, సన్నిధిలో పరవశించేటువంటి అనుభవం, ఆనందంతో తన్మయించే అనుభవం. ఆయన శక్తిని పొందుకున్నావా? అయ్యా నాకు విడుదల కావాలి ప్రభువా, నేను నిలబడతాను ప్రభువా. ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన తన జాతిని రక్షించింది. ఎస్తేరు చేసిన ప్రార్థన తన యోధా జాతిని అంతటిని రక్షించింది. ఈ రాత్రి నీ కన్నీటి ప్రార్థన రక్షణ లేని నీ కుటుంబంలో వారిని రక్షిస్తుంది. ఈ రాత్రి నువ్వు చేసుకున్న తీర్మానం నీ ప్రాంతాన్ని రక్షిస్తుంది, నీ గ్రామాన్ని రక్షిస్తుంది, నీ మండలాన్ని రక్షిస్తుంది. ఒక తీర్మానం చేసుకుంటావా? హామాను లాంటి దుష్టులు ఎంతమంది లేచినా ఎస్తేరులాగా నిలబడేటువంటి ధైర్యాన్ని నువ్వు ప్రభువా, మొర్దెకై లాగా నేను నిలబడతాను ప్రభువా. ఒక తీర్మానం చేసుకుంటే ఈ రాత్రి నీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి అనుకూలంగా మార్చే దేవుడు మన దేవుడు. అలాంటి అనుభవం నీ జీవితంలో జరగబోతుందని దేవుని వాక్యంలో నుండి ప్రభు చాలా తేటగా మాట్లాడాడు. రహస్య క్రైస్తవ్యం చేస్తూ మందిరానికి రాలేక మనసులోనే ఉంచుకుంటున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు నిలబడే సమయం, నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండే సమయం, నువ్వు ప్రభు సువార్తను నలుగురికి చెప్పే సమయం, నీ సాక్ష్యాన్ని పంచుకుని అనేకులకు ప్రభు కొరకు సాక్షిగా జీవించే సమయం. అలాంటి తీర్మానం కలిగినటువంటి వ్యక్తులు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఇదిగో ఒక తీర్మానం చేసుకోండి. నేను ఆ ఎస్తేరు లాగా ఉంటానయ్యా, నేను ఆ మొర్దెకై లాగా ఉంటానయ్యా, నా గ్రామంలో నీ కొరకు నిలబడతానయ్యా, నా కుటుంబంలో నీ కొరకు నిలబడతానయ్యా, నీ సంఘములో నీ కొరకు నేను నిలబడతానయ్యా, ఈ సమాజంలో నీ కొరకు నేను నిలబడతానయ్యా అన్నంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే పరిగెత్తుకు ముందుకు రండి.
నీ కొరకే ఈ సభ ఈ రాత్రి నీ కొరకు ప్రార్థన చేయబడబోతా ఉంది. విన్న వాక్యం నీ జీవితంలో ఫలించాలంటే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ వయసు చూడట్లా, నీ స్థితి చూడట్లా, నీ పరిస్థితి చూడట్లా, నువ్వు ఉన్నవాడువో లేనివాడువో చూడట్లా, నువ్వు ఆడో మగో చూడట్లా. దేవుని పని కొరకు సమర్పించుకున్నటువంటి వ్యక్తులు, దేవుని కొరకు నిలబడతానని తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందుకు రండి. మీ కొరకు సేవకులు ప్రార్థన చేయబోతా ఉన్నారు. సేవకుడు ప్రార్థించగా నీకు అభిషేకం కలుగుద్ది, ప్రార్థించగా కృప కలుగుద్ది, ప్రార్థించగా శక్తిని పొందుకుంటావు. రండి, త్వరపడి రండి, ప్రభు కొరకు రండి, నిలబడే వ్యక్తులు రండి, సాక్షులుగా ఉండవలసిన బిడ్డలు రండి. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్న రాత్రి, ప్రభు ఈ రాత్రి నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్న రాత్రి, ప్రతికూలంగా ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని నీ జీవితంలో అనుకూలంగా మార్చేటువంటి రాత్రి. రండి, ముందుకు రండి, వచ్చినటువంటి బిడ్డలు రండి, దేవుని సన్నిధానంలో రండి, మోకరించండి, ప్రభు పాదాలు పట్టుకోండి, అడగండి. దేవుని సన్నిధిలో ఇంకెవరైనా రండి. దేవుడు ఇంకా నీకు పిలుపునిస్తున్నాడు. సాక్షిగా నిలబడతానయ్యా, సన్నిధిలో నిలబడతానయ్యా, అద్భుతాలు జరిగించండి నాయనా. నా జీవితంలో ప్రతికూలంగా ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చే దేవుడు. ఎలాంటి ఆమానులు ఎదురు వచ్చినా, ఎలాంటి ఉరికంబాలు నీకు ఎదురైనా నీ ముందు లేకోకుండా తుత్తునీయులుగా చేయగలిగినటువంటి వాడు మేము ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు. అలాంటి యేసయ్య దగ్గరకు నువ్వు వచ్చి తీర్మానం చేసుకుంటే కృపను పొందుకుంటావు, అభిషేకాన్ని పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, సామర్థ్యాన్ని పొందుకుంటావు, సన్నిధిని పొందుకుంటావు. అలాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా? ఈ వర్తమానం ద్వారా ప్రభు నాకు ప్రభు కావాలనుకున్న బిడ్డలు కూడా త్వరపడి రండి, మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉంది. యవనస్తులైనటువంటి బిడ్డలు ఇంకెవరైనా ప్రభు పాదాలు పట్టుకుంటే ఈ వర్తమానం నీ కొరకు రండి. రక్షణ లేని బిడ్డలు ఇంకెవరైనా ఉంటే రండి. రక్షణ కావాలయ్యా, ఆ ప్రభు నాకు కావాలయ్యా ఉన్నటువంటి బిడ్డలు రండి. మీ కొరకు ప్రార్థన చేయబడబోతా ఉంది. సేవకులు ప్రార్థన చేస్తారు. అవును ప్రభువా, రాజులను నిద్ర లేపువాడా, అవునయ్యా, రాజులకు నిద్ర పట్టకుండా చేయగలిగిన అవునయ్యా, కృప చూపండి నాయన. అవునయ్యా. హామాను తిరుగాడుచున్నాడు, హామాను పరుగులెత్తుచున్నాడు నాయన. పరిస్థితిని మీరు తలక్రిందులు, ఆమేన్. పరిస్థితులను మీరు తలక్రిందులు చేయండి నాయన. అవును ప్రభువా, కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. వాడుకోనండి నాయన, మాట్లాడండి స్వామి, కరుణించండి నాయన. అవునయ్యా. చూడండి నాయన, బిడ్డలు ముందుకొచ్చారు. ఒక్కొక్కరి మీద మీ చేతులు ఉంచండి. అవునయ్యా. ఒక్కొక్కరి మీద మీ దక్షిణాస్తము చాపండి. అవునయ్యా. ఎస్తేరు వలె ప్రార్థించున్నట్లుగా, అవునయ్యా, ఉపవసించున్నట్లుగా, అవునయ్యా, విందు చేయునట్లుగా, అవునయ్యా, ఆహ్వానించున్నట్లుగా, అవునయ్యా, ధైర్యము చేయునట్లుగా, అవునయ్యా, రాజ సముఖమునకు పరుగెత్తుగలిగినట్లుగా, అవునయ్యా, రాజ సన్నిధిలో ధైర్యముగా నిలబడగలిగినట్లుగా ఒక నూతన సామర్థ్యం, ఒక నూతన శక్తి, ఒక నూతన అభిషేకం మా బిడ్డలకు ఇవ్వండి నాయన. ఇవ్వండియ్యా. దైవజనులకు ఇవ్వండి అయ్యా. అవునయ్యా. యవన బిడ్డలకు ఇవ్వండి నాయన. అవును ప్రభు. అపవాది కోటలు కూల్చడానికి, నీ రాజ్యాన్ని కట్టడానికి ఒక నూతన శక్తిని ఈ రాత్రే, అవును, ఈ రాత్రే ఈ బిడ్డల మీద మీరు కుమ్మరించండి, కుమ్మరించండి. రాగుబోతులు విడుదల పొందాలి, జూదరులు విడుదల పొందాలి, లోకానుసారముగా తిరుగాడుచున్నవారు విడుదల పొందాలి, ఆపపు కట్లు త్రెంచబడాలి, అంధకార శక్తులు లయమైపోవాలి, అపవాది వాడి పట్టును కోల్పోవాలి, అపవాది వాడి నవ్వును కోల్పోవాలి, అపవాది వాడి నవ్వును కోల్పోవాలి, అపవాది వాడి పట్టును కోల్పోవాలి. గొప్ప కార్యములు జరిగించు, అద్భుత కార్యములు జరిగించు, రోగులను స్వస్థపరచమని, బలహీనులను బలపరచమని, అంధకార క్రియలను లయపరచమని, ఉరికంబము మీదకి సాతాను నెక్కించండి. మా బిడ్డలను విడిపించండి, మా యవనస్తులను విడిపించండి, ఈ గ్రామస్తులను కనికరించండి. ఒక్క బిడ్డ కూడా అకాల మరణం పొందకూడదయ్యా.
శపించబడకూడదయ్యా, శాపగ్రస్తులుగా ఉండకూడదయ్యా. విడుదల కలుగునుగాక, విమోచన కలుగునుగాక, శుద్ధీకరణ కలుగునుగాక, పాపక్షమాపణ కలుగునుగాక. మీ రక్త ప్రోక్షణ ఈ గ్రామం మీద ఉంచండి, ఈ పరిసర ప్రాంతముల మీద ఉంచండి, ఈ సంఘముల మీద ఉంచండి, ఈ యవన బిడ్డల మీద ఉంచండి, ఈ గుంపు మీద ఉంచండి, ఈ గుంపు మీద దించండి. శుద్ధీకరించమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తం అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహములు అనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులందరూ ఎంతో సహకరించారు. పెద్దలు, పుర ప్రముఖులు, పోలీసు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పరిసర ప్రాంత విశ్వాస బిడ్డలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. చుట్టుప్రక్కల ఉన్న బిడ్డలు ఎంతో సహకరించారు, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడి గ్రామాన్ని బహుగా దీవించాలని చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘననామమునికి స్తోత్రాలు. నీ అనంత ప్రణాళికలో ఈ సారా గ్రూప్తో మీరు మాట్లాడి ఈ గ్రామాన్ని చూపించి ఈ గ్రామపు పేరును మీరు వినిపించి నీ చిత్తాన్ని ప్రకటించడానికి, నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి వైజాగ్ ప్రాంతం నుండి, మిర్యాలగూడ ప్రాంతం నుండి, హైదరాబాద్ ప్రాంతం నుండి, యలమర్రు ప్రాంతం నుండి, మొవ్వ ప్రాంతం నుండి, ఆయా ప్రాంతముల నుండి బిడ్డలు మీరు తోడుకుని వచ్చినందులకై స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు నిండారులుగా దీవించండి. ఈ పరిసర ప్రాంత సంఘములను మీరు ఆశీర్వదించండి. నాయన ఈ అన్నమయ్య జిల్లాలో నాయన ప్రతి గ్రామములో సువార్త జరగడానికి, అనేక సంఘములు కట్టబడ్డానికి, అనేక మంది దైవజనులు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. కొడాలి ప్రాంతం నుండి వచ్చిన బిడ్డను మీరు దీవించండి. ఒక్కొక్కరిని మీ దక్షిణ హస్తములతో నాయన తాకి శుద్ధీకరించి స్వస్థపరచండి. మా ప్రియ సహోదరి జాన్సక్కని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి
దీర్ఘాయువును దయచేయండి. మరణములో నుండి జీవములోనికి దాటవేసినందులకై మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు దీవించమని, దీని కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి, దీని కొరకు ధనమిస్తున్న బిడ్డలను దీవించండి, దీని కొరకు పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించండి. సతీష్ గారిని బట్టి మీకు వందనాలు, క్వైర్ టీముని బట్టి మీకు వందనాలు. టీం అంతటినీ పేరు పేరు వరుసను దీవించమని మహిమంతా మీకు ఆపాదిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి ప్రియులారా కూడి ఉన్న మనకును భూలోకములను సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్న దైవజనులకు, విశ్వాస బిడ్డలకు సదా తోడయుని నడిపించునుగాక. సారా మినిస్ట్రీస్ ఇంకను ప్రభు విస్తరింపచేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. హల్లెలూయా.